నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. జలం ముద్దు జగడం వద్దు అంటున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. నదుల అనుసంధానంతో దేశం సస్యశ్యామలం అవుతోందని పోలవరం సందర్శన అనంతరం చంద్రబాబు నాయుడు అన్నారు. సెంటిమెంట్ రాజకీయాలతో కొద్ది సమయం మాత్రమే ప్రయోజనం ఉంటుందని, బీడు భూములకు నీళ్లందించే జలహారతితో జనమందరికీ ప్రయోజనం ఉంటుందని బాబు అన్నారు. రాష్ట్రాల్లోని నదుల అనుసంధానం చేసి ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వంతో దేశంలోని నదుల అనుసంధానం చేయించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు చంద్రబాబు నాయుడు అన్నారు. నదుల అనుసంధానంపై నాటి వాజ్పేయి నుంచి నేటి మోడీ ప్రభుత్వం వరకు ప్రయత్నాలు చేస్తున్నట్టు బాబు తెలిపారు. నదుల అనుసంధానం, పోలవరం ప్రాజెక్టు నుంచి రాయలసీమ ప్రాంతానికి నీళ్లు తీసుకెళ్లే విషయంలో ఏపీ తెలంగాణ విభేదాలు పక్కన పెట్టాలని బాబు చేసిన కామెంట్స్ ఇప్పుడు మేధావులను, రాజకీయ వర్గాలను ఆలోచనలో పడేశాయి. పోలవరం నీళ్లను తెలంగాణ సైతం వాడుకోవచ్చని బాబు చెప్పడం వెనుక బనకచెర్ల ప్రాజెక్టు డిజైన్, పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టు ఎటు నుంచి ఎటువైపు మలుపులు తిరిగి సాగర్ శ్రీశైలానికి చేరుకుంటాయనే కొత్త చర్చ మొదలైంది. గోదావరి వాటర్ డైవర్ట్ చేస్తే తెలంగాణకు రావాల్సిన వాటాలో 45 టీఎంసీలు పెరుగుతాయని పార్టీలకు అతీతంగా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అంటున్నాయి. మరోవైపు బనకచెర్ల ప్రాజెక్టుపై కేసు నడుస్తోంది. కేంద్ర ప్రభుత్వం నదీ జలాల సమస్యపై కమిటీ వేసింది. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు 6-7 నెలల్లో వస్తుందని పార్టీలు, ప్రభుత్వాలు బలంగా నమ్ముతున్నాయి. నదుల అనుసంధానాన్ని ప్రస్తావించిన చంద్రబాబు నాయుడు పోలవరం నుంచి తీసుకెళ్లే నీళ్లు తెలంగాణ సైతం వాడుకోవచ్చని యథాలాపంగా అన్నారా, లేదంటే ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయా అనే చర్చ జరుగుతోంది. తెలంగాణలోని బీఆర్ఎస్ పార్టీ నదుల అనుసంధానాన్ని ఒక ప్రాంతం నుంచి చేయమంటే కేంద్ర ప్రభుత్వం మరో చోటు నుంచి చేయాలని భావించడంతో అప్పట్లో ఆ ప్రతిపాదనలు ముందుకు సాగలేకపోయాయి. రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చాక ఇచ్చంపల్లి నుంచి నదుల అనుసంధానం అనే ప్రతిపాదన తెరపైకొచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు మాదిరి నదిని పూర్తిగా ఉపయోగించుకొని కృష్ణా, గోదావరులను అనుసంధానం చేసుకుంటే బెటర్ అని తెలంగాణ వాదులు అంటున్నారు. బనకచెర్ల ప్రాజెక్టు ఇప్పుడున్న మార్గం అయితే తెలంగాణ నీళ్లు ఏపీ దోచుకున్నట్టే అని ఉద్యమకారులు అంటున్నారు. మరోవైపు చంద్రబాబు నాయుడు తాజాగా తెలంగాణ సైతం నీళ్లు ఉపయోగించుకునేలా అనుసంధానం చేయొచ్చని అంటున్నారు. సోమవారం జరిగే సుప్రీంకోర్టు కేసు, కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చే తీర్పు, తెలుగు రాష్ట్రాల సీఎంలు కలిసి కూర్చుని మాట్లాడుకుంటే తేలే విషయాలు ఏంటనే ఉత్కంఠ నెలకొంది. ఇక ఈ జల జగడంపైన ఇవాళ డిబేట్లో మనం మాట్లాడదాం. పార్టిసిపేట్ చేస్తారు కాంగ్రెస్ నాయకులు మానవతారాయ్ గారు, అండ్ అలాగే బీఆర్ఎస్ నాయకులు డాక్టర్ ఏల్చాల్ దత్తాత్రేయ గారు, అండ్ వైసీపీ నాయకులు కేవీ రమణ గారు జాయిన్ అయ్యారు. నమస్తే అండి ముగ్గురికి. ముందుగా మానవతారాయ్ గారు, ఈ బేసిన్లు, భేషజాల రచ్చ ఇంకా ఎన్ని రోజులు? నీళ్ల పంచాయతీ తేలేదెప్పుడు? పుష్కర కాలంగా ఈ నీటి వాటాల గురించి మనం చూస్తూనే ఉన్నాము. ఇంకా ఒక కొలిక్కి రానటువంటి పరిస్థితి నెలకొంది. అయితే కృష్ణా జలాలను ఏపీకి పంపిస్తూ దక్షిణ తెలంగాణను ఎండబెట్టే ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్ పార్టీ అని ఇటు బీఆర్ఎస్ విమర్శిస్తోంది. ఇప్పుడు తాజాగా చంద్రబాబు నాయుడు చేసినటువంటి వ్యాఖ్యలను కూడా మనం ఎలా చూడాలంటారంటే, పోలవరం నుంచి తీసుకెళ్లే నీళ్లు తెలంగాణ సైతం వాడుకోవచ్చని ఆయన కొత్త దీనికి మనకి తెరలేపారు. ఎలా చూడాలంటారు? ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర, తెలంగాణ కలిసి ఉన్నప్పుడు తెలంగాణకు నీళ్ల విషయంలో అన్యాయం జరుగుతుంది, నియామక విషయాల్లో, తర్వాత నిధుల విషయంలో అన్యాయం జరుగుతుందని తెలంగాణ తెచ్చుకుంటుంది. 10 ఏళ్ళు అధికారంలో ఉండి మొద్దు నిద్రపోయి ఇంకా మళ్ళా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో సఖ్యతగా ఉండి చట్టాపట్టాలు వేసుకొని తిరిగి నగరి పోయి రాయలసీమను రత్నాలసీమ చేస్తానని చెప్పి, అదేవిధంగా రోజా గారు పెట్టిన కమ్మని రొయ్యల కూరకు, చేపల పులుసుకు తెలంగాణ నీళ్లను, ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి ఇప్పుడు అన్యాయం జరిగిందని అరిస్తే ఎవరు నమ్ముతారండి? కేసీఆర్ గారి మాటలకు ప్రతి దానికి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, మందులకు కానీ దేనికైనా కానీ. కేసీఆర్ గారి మాటలకు ఆఖరు తేదీ ఎప్పుడో ముగిసిపోయింది, గడువు ముగిసిపోయింది, దాని ఎక్స్పైరీ డేట్ అంటాం. కాబట్టి ఇప్పుడు ఏంటంటే అధికారంలో ఉంటే
బేషన్లు ఉండవు, బేషజాలు ఉండవు. అధికారం లేకుంటే బేషన్లు ఉంటాయి, బేషజాలు ఉంటాయి. ఆంధ్ర తెలంగాణ మధ్య విద్వేషాలు రెచ్చగొట్టాలి, మళ్ళీ రాజకీయంగా లబ్ధి పొందాలనే ఆలోచన. ఇవన్నీ తెలంగాణ ప్రజల గొర్రెలు కాదు. ప్రతిసారి కేసీఆర్ గారు పాచింతకాయ పచ్చడి చెప్తే వినటానికి తెలంగాణ ప్రజల గొర్రెలు కాదు, అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఏంది, నిజంగా చంద్రబాబు నాయుడు గారు అన్నట్టు ఏం చేయాలా, ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి కూర్చొని మీ వాటా అయింది, మా వాటా అయింది రెండు నదుల్లో. కాబట్టి ఇద్దరు కూడా ఆ విధంగా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్లో ఇంకా 4-5 నెలల్లో ఆ తీర్పు తప్పకుండా వస్తుంది. కాబట్టి అప్పటిదాకా వేచి చూడాలి, అప్పటిదాకా కూడా కూర్చొని సంయమనంగా మాట్లాడుకోవాలి. కాబట్టి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడం కోసం అయిపోయారు, 10 ఏళ్ళు ప్రజలు ఇచ్చారు. నీళ్ళ మీద తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తే ఆయన ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చున్నాడు. కాకపోతే కూర్చున్న తర్వాత ఆయన ఎందుకు ఆంధ్ర తెలంగాణ నీళ్ళను ఆంధ్రాకి ఎందుకు తాగడ పెట్టినట్టే ప్రధాన కారణం ఆయనది టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్గా మారిపోయింది. అంటే ఆంధ్రాలో ఓట్లు అడగాలంటే మరి జగన్మోహన్ రెడ్డి సహకారం కావాలంటే రేపు ప్రధానమంత్రి కావాలి కదా, ప్రధానమంత్రి పీఠం మీద కూర్చోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారి సహకారం కావాలంటే ఏం చేయాలా, చూసి చూడనట్టు నీళ్లు తరలించకపోతున్నా చూసి చూడనట్టు ఉదాసీనంగా వ్యవహరించాలి. కాబట్టి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషను టెండర్లు పిలిచి పనులు కొనసాగి తుంటే ఒక సామాన్య పౌరుడు కేసేసిండు, గవినోళ్ళ శ్రీనివాస్ అని కేసేసిండు తప్ప కేసీఆర్ గారు చూస్తూ నిద్రపోయారు. తర్వాత నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు, చెన్నై వాళ్ళు దాన్ని అర్ధాంతరంగా ఆపేశారు. కేసీఆర్ ఆపలే, జగన్మోహన్ రెడ్డి గారు ఆపలే. ఒక పౌరుడు, తెలంగాణ పౌరుడు, పర్యావరణ అనుమతులు లేవు కాబట్టి ఇది మాకు నష్టం, మా ప్రాంతానికి నష్టం అని చెప్పి కేసేస్తే ఆపేశారు. కాబట్టి కేసీఆర్ గారు నిజంగా తెలంగాణ నీళ్లు తేవాలని ఆయన ఎక్కడ ప్రయత్నాలు చేయలే. పాలమూరు రంగారెడ్డిలో అంతే, జీవో నెంబర్ 246 తీసేసి ఎమ్మటే 90 టీఎంసీలు 2 ముక్కలు చేసిన సాక్ష్యాధారాలు మా దగ్గర ఉన్నాయి. అందుకే అసెంబ్లీకి రమ్మంటే పారిపోయారు. కాబట్టి మేమేమంటున్నాం, అధికారంలో ఉన్నన్ని నాళ్ళు తెలంగాణ పుట్టిందే వచ్చిందే, రాష్ట్రం ఏర్పడిందే నీళ్ల కోసం. ఆ నీళ్లను వాడుకోలేకపోయినాం. ఎంత అంటే 10 ఏళ్ల కాలంలో 0.2 టీఎంసీల నీళ్లు వాడుకుంటున్నాం. ఎంతకన్నా సిగ్గుచేటు ఇంకోటి ఉంటుందా? 10 ఏళ్ళు అధికారంలో ఉండి ముఖ్యమంత్రిగా ఉండి తెలంగాణ నీళ్ల పేరు చెప్పి అధికారంలోకి వచ్చి 0.2 టీఎంసీలు వాడుకోవటమా? అదే ఆంధ్ర ప్రాజెక్టుల సామర్థ్యం వాళ్ళు వాడుకునేది అన్ని ప్రాజెక్టులు కాదు, 13 టీఎంసీలు ఉంది కృష్ణా జలాల మీద. కాబట్టి శ్రీశైలం నుంచి బ్యాక్ వాటర్ నుంచి రోజుకు 2 టీఎంసీలు తీసుకుపోయే విధంగా వాళ్ళు జీవో నెంబర్ 203 తీసి మే 5, 2020 జీవో తీస్తే ఏదో నామోత్రపు లేఖ రాశారు కేంద్ర జల సంఘానికి, అంటీ ముట్టినట్టు వ్యవహరించారు. కేంద్ర జల సంఘం మే 5వ తారీఖున ఆగస్టు 5వ తారీఖున రండి, 2020 ఆగస్టు 5వ తారీఖున భేటీకి రండి జల సంఘం అని లేఖ రాస్తే మాకు కుదరదు, ఆగస్టు 20వ తారీఖు వాయిదా వేయమంటే ఆగస్టు 10వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు 3,700 కోట్ల టెండర్లు పిలిచే కార్యక్రమం ఉంది, దాన్ని సహకరించిండు. అధికారంలో ఉన్నప్పుడు తన ప్రధానమంత్రి పదవి కోసం తెలంగాణ ఆత్మగౌరవాన్ని, తెలంగాణ కృష్ణా జలాలను, గోదావరి జలాలను తాకట్టు పెట్టిన మాట వాస్తవం కాదా? ఈ రోజు కూర్చొని చేతులు కాలేక ఆకులు పట్టుకొని అరిస్తే ఏం ప్రయోజనం? కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు కూడా అంతకుముందు ఏం మాట్లాడారు, ఇది ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టుకుంటే మంచిది కాదు, విడిపోయినాం, భౌగోళికంగా విడిపోయినాం, అన్నదమ్ముల లెక్క మనం కలిసి ఎవరి రాష్ట్రాలను వాళ్ళు అభివృద్ధి చేసుకోవాలి, నీళ్ల వాటాలుంటే భావోద్వేగాలు ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టుకోకుండా కలిసి కూర్చొని మాట్లాడుకొని ఎవరి వాటా ఏందో తేల్చుకోవాలి అని చెప్పి ఇరుపక్షాలు అన్నాయి. కాబట్టి కృష్ణా జలాల్లో ఆ రోజు 299 టీఎంసీలు ఎందుకు సంతకం పెట్టొచ్చారు? 2014లో బచావో ట్రిబ్యునల్ ఇచ్చింది 811 టీఎంసీలు. దాన్ని కేసీఆర్ గారు 299కి తెలంగాణకు, 512 ఆంధ్రాకు, 20లో కూడా దాన్ని కొనసాగిన సంతకాలు ఎందుకు పెట్టుకొచ్చారు? తెలంగాణ మీద నీళ్ల మీద అంత ప్రేమ ఉంటే పాలమూరు రంగారెడ్డిని కుర్చీ వేసి కూర్చొని నేను నిర్మిస్తా అని మాట్లాడి ఎందుకు దక్షిణ తెలంగాణ ప్రాజెక్టులు ఏది కూడా నిర్మించలేకపోయారు? కానీ ఇలా ప్రాజెక్టులు ఎందుకంటే జూరాల నుంచి, ప్రియదర్శిని జూరాల నుంచి 1045 అడుగుల ఎత్తు, సరాసరి 9 టీఎంసీల సామర్థ్యం మన ప్రాంతంలో ఉన్నది అది. కాబట్టి రోజుకు 35 టీఎంసీల నీళ్ళని తరలించినట్లయితే మన యొక్క జూరాల ప్రాజెక్టు కింద ఉన్న ప్రాంతం 75 టీఎంసీలు నీళ్ళు వచ్చాయి కదా రైతాంగానికి. ఇవాళ రైతాంగాన్ని మీరు ముక్కేడు ఉంటే ఎడగట్టకుండా తోక దగ్గర గట్టం మూలంగా, మళ్ళీ ఆంధ్ర ప్రాంతంతో పొత్తులో ఉండటం మూలంగా, సరిహద్దు ప్రాంతం, ఉమ్మడి సరిహద్దు ప్రాంతం మూలంగా దానివల్ల ఆ ప్రాజెక్టు ఇంతవరకు నీళ్లు తేలేకపోయినాం. మళ్ళీ ఆ నీళ్ళని కూడా విభజించింది మీరే 246 జీవో తీసి. కాబట్టి ఆ రోజు సుప్రీంకోర్టులో ఏం వాదించారు? మేము 7.5 టీఎంసీలు మాత్రమే వాడుకుంటాం, అది తాగునీటి అవసరాల కోసం, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టును హరీష్ రావు గారు హైకోర్టులో చెప్పొచ్చిండు. హైకోర్టు ఏమి హెచ్చరిక చేసింది?
మీరు ఇందులో కనీసం అక్కడ మట్టి పనులు చేయడానికి కూడా వీలు లేదు, తట్ట మట్టి వేయడానికి వీలు లేదని చెప్పి గట్టిగా హెచ్చరిక చేసింది. కావాల్సిందంత చేసి చేసిందంత చేసి అంటే అందితే జుట్టు అందకపోతే కాళ్ళు. అధికారంలో ఉంటే ఆంధ్ర వారు మంచివారు, అధికారం లేకపోతే ఆంధ్రోళ్ళు చెడ్డోళ్ళు. అధికారంలో ఉంటే ఆంధ్ర వాళ్ళ పంటిలో ముళ్ళు కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే పంటితో బీగుతుడు, లేకపోతే ఆంధ్ర వాళ్ళని తరిమి కొడతారు. ఇదా నీ రాజనీతి? ఎంతకాలం పనిచేస్తుంది? అయిపోయింది, మీ అస్త్రాలు అయిపోయినాయి. కేసీఆర్ గారి మాటల గారడీ మాటలకు విలువ వెళ్ళిపోయింది. 10 ఏళ్ళ అధికారంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రగతి భవన్లోకి వచ్చినప్పుడు ఇద్దరు ఇరానీ ఛాయలు బిర్యానీలు తిన్నారు కదా. బిర్యానీలు తిన్నప్పుడు కనీసం ఈ విధంగా పరిష్కరించుకోకూడదా? పరిష్కరించుకోకుండా ఆడికి పోయి అక్కడ రోజా ఇంట్లో నగరి ఏది బనకచీరల కడతంటే బనకచీరల 80% పనులు పూర్తయిన వాళ్ళ హయాంలో అయిపోయినాయి. మేము వచ్చిన తర్వాత లేఖలు రాసి నీటిపారుదల శాఖ కార్యదర్శి ముఖ్యమంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దాన్ని ఆపితే అప్పుడు వామ్మో కాంగ్రెస్ వాళ్ళు ఆపుతున్నారు, మన పరువు పోద్దు, మన హయాంలో నిర్మించారని చెప్పి దొంగ నడిచినట్టుంది వీళ్ళ కథ మొత్తం కూడా. కాబట్టి దయచేసి ఇప్పటికైనా కేసీఆర్ గారు జ్ఞానోదయం కావాలా. అసలు అసెంబ్లీకే రాలేదు. అసెంబ్లీకి రాని వాళ్ళు ఏమంటారండి? బడికి రానివాడు బడి దొంగ అంటే, అసెంబ్లీకి రానివాడు బాడి అసెంబ్లీ దొంగ అంటారు. అసలు నీ పైన వచ్చిన ఆరోపణలు నిజమా కాదా? ఎందుకంటే ప్రెస్ మీట్లలో మాట్లాడితే ఆధారాలు ఉండవు. ఇరుపక్షాలు కాగితాల రూపంలో దస్త్రాల రూపంలో సాక్ష్యాధారాలు ఉంటాయి. అసెంబ్లీ అంటే దేవాలయం పవిత్రమైంది, ఎవరు ఒప్పు చేశారని అక్కడ రాకుండా ఎగ్గొట్టి ప్రెస్ మీట్లలో విలేకరులకు పరిమితం చేయడం కోసం మన ప్రతిపక్ష నాయకుడు చేసి మాట్లాడదాం దాని గురించి. రైట్గా బీఆర్ఎస్ నాయకులు దత్తాత్రేయ గారితో మాట్లాడదాం. దత్తాత్రేయ గారు, ఇప్పుడు 10 ఏళ్ల అధికారంలో ఉన్నప్పుడు మీరు 0.2 TMCలను మాత్రమే తెలంగాణ రాష్ట్రం వాడుకోవడం అనేది ఇది నిజంగా సిగ్గుచేటైనటువంటి విషయం అని చెప్తున్నారు మానవతారయ్య గారు. అండ్ నీళ్ల విషయంలో తెలంగాణకు సీఎం రేవంత్ రెడ్డి అన్యాయం చేస్తున్నారని చెప్పి, ప్రభుత్వం నిద్రపోతుందని చెప్పి చాలా సవాళ్లు చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ, అసెంబ్లీ పెట్టమని గగ్గోలు పెట్టినటువంటి బీఆర్ఎస్ పార్టీ తాజాగా సమావేశాలు పెడితే తీరా అసెంబ్లీకి రాకుండా, లేదంటే వచ్చినటువంటి నాయకులు వాకౌట్ చేసి సభలో మనము మాట్లాడదాము, చర్చిద్దాము, నీళ్ల జగడాలపైన మనం మాట్లాడదాము అని చెప్పి ప్రభుత్వం చెప్తే మీరు చర్చకు రాకుండా తెలంగాణ భవన్లో ప్రజెంటేషన్ పెట్టడం వెనక అర్థం ఏంటి? రోజా గారు, గుడ్ ఈవినింగ్ మీకు, రాజు న్యూస్ ప్రేక్షకులకు, ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు జరగడం అనేటువంటి దాన్ని మేము స్వాగతించినాం. మా నాయకుడు కూడా కేసీఆర్ గారు వచ్చిండ్రు. అయితే విషయం ఏంది, నేను చాలా స్పష్టంగా మాకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కి అవకాశం ఇవ్వాలని బిఏసిలో బిజినెస్ అండ్ అకౌంట్స్ మీటింగ్ లో కూడా చాలా స్పష్టంగా మా విన్నపాన్ని విన్నపించినాం. యాక్సెప్ట్ చేయలేదు. మరి ఇప్పుడు వాళ్ళు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తా ఉంటే వాళ్ళు చెప్పే అబద్ధాలే నిజమని సమాజం నమ్మే అవకాశం ఉంది. మాకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అసెంబ్లీలో చేయనిచ్చి ఉంటే వాస్తవ విషయాలు ఏదో ఇవాళ తెలంగాణ సమాజానికి తెలిసేది. సరే, మాకున్న మీడియా ప్రచారాలను దృష్టిలో పెట్టుకొని మేము మా పార్టీ వేదిక అనేటువంటి మా తెలంగాణ భవన్ లో మేము పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి మేము నీళ్ల కోసం కొట్లాడింది, తెచ్చింది, సాధించింది, కట్టింది మొత్తం కూడా కుండబద్దలు కొట్టినట్టుగా చాలా స్పష్టంగా చెప్పినాం. ఒకటి, ఇప్పుడు ఎట్ ప్రజెంట్ చంద్రబాబు నాయుడు గారు చాలా పెద్ద ఎత్తున ప్రెస్ మీట్ పెట్టారు. ఆయన ఏమంటున్నాడంటే, ఇవాళ నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత 2014లో ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి మిత్రుడు మానవతరాయ్ గారు కావచ్చు, మీరు కావచ్చు, రోజా గారు ఖమ్మం జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మీ సొంత జిల్లాలో ఉన్నటువంటి 7 మండలాలను కలిపితే తప్ప నేను ప్రమాణ స్వీకారం చేయని చెప్పేసి నాడు అక్కడ ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని, మిగతా వాళ్ళని నేను బ్లాక్ మెయిల్ చేసిన. అందుకే నేను ప్రమాణ స్వీకారం చేసే లోపు మీరు అవి కలుపుతున్నట్టు నాకు ఆర్డినెన్స్ రావాలి ఇప్పుడు రాష్ట్రపతి నుంచి అన్న వాళ్ళు, నేను ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణమే నాకు అది ఆర్డినెన్స్ ఇచ్చిరు అన్నాడు. ఇవాళ మా భద్రాద్రి రాముడు గోదావరిలో మునిగిపోతుంటే చూసే నాదుడు లేడు. చంద్రబాబు నాయుడు గారి ఇప్పుడు ఏమన్నారు ప్రెస్ మీట్ లో, 700 TMCలు నేను నిలిపి పెట్టిన, సమ్మర్ లో కూడా మనం పుష్కలంగా మనం వ్యవసాయం చేసుకోవచ్చు, తెలంగాణ రాష్ట్రం కూడా ఈ నీళ్లను వాడుకోవచ్చు ఫ్యూచర్ లో, మనకు బనకచెర్ల నల్లమల సాగర్కి అవకాశం ఇస్తే అనే విషయం మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళ నాయకుడు ఏమంటా ఉన్నారు, రేవంత్ రెడ్డి గారు నిండు అసెంబ్లీలో నేనే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపించిన, చంద్రబాబు నాయుడుకి ఫోన్ చేసి స్పష్టంగా మాట్లాడి ఆయన చెవులో చెప్పి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేసిన అన్నాడు. మెడకాయ మీద తలకాయ ఉన్నోడు ఎవడైనా, రోజు న్యూస్ పేపర్ చూస్తోడు, నీళ్ల మీద అవగాహన ఉన్నోడు, ఈ తెలంగాణ సమాజంలో ఉన్నోడు రాయలసీమ ఎత్తిపోతల పథకం ఎందుకు ఆగింది, ఎవరు ఆపిండ్రు, ఎవరు కేసు వేసిండ్రు, ఆ తర్వాత ఎవరు ఎన్ని లేఖలు రాసిండ్రు, ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు రోజా గారింటికి వెళ్ళినా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా ఇంటికి వచ్చి మా ప్రగతి భవన్ లో కూర్చొని తిన్నా తెలంగాణ నీట్లని అప్పనంగా అప్పచెప్పే పనులు మాత్రం కేసీఆర్ గారు కళలో కూడా చెయ్యరు. అది జరగలేదు. కేసీఆర్ గారు 18 దఫలుగా 18 times he wrote a letter to the central government
నీటి వనరుల శాఖ మంత్రి, జలశక్తి శాఖ మంత్రి, సిడబ్ల్యూసి శాఖ సంబంధించి, అలాగే అఫిక్స్ కౌన్సిల్లో కూడా చాలా స్పష్టంగా మేము రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆబ్జెక్ట్ చేసినాం. నంబర్ 1. నంబర్ 2, దేవాదుల ప్రాజెక్టు కల్వకుర్తి నేనే కట్టినా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు వాళ్ళ ప్రగల్భాలు పలికే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు ఈ దేవాదుల ఈ కల్వకుర్తి ప్రాజెక్టులను దేవాదుల 2001లో మా మహబూబాబాద్, వరంగల్ జిల్లా మహబూబాబాద్ లో మొదటి విడత శంకుస్థాపన చేస్తే ఆ శిలాఫలకాలు ఎక్కిరించినాయి తెలంగాణ సమాజాన్ని. శిలాఫలకాలుగానే మిగిలిపోయింది అది. ఫేజ్ 1, ఫేజ్ 2 వైఎస్ గారు వచ్చిన తర్వాత ప్రారంభించే ప్రయత్నం చేశారు. ఫేజ్ 3 మేము పూర్తి చేసుకున్నాం, చివరిది 3 దఫలుగా. మీ నిర్లక్ష్యం ఎంత ఉందో మాకు అర్థమైంది. మా తెలంగాణ ప్రాంతంలో ప్రాజెక్టులకు ముందర శంకుస్థాపనలు చేయాలి, శిలాఫలకాలు వేయాలి, ఉత్సవమూర్తుల్లాగా వీటిని వదిలేసిపోవాలి. రూపాయి ఖర్చు పెట్టకుండా తెలంగాణ సమాజానికి తీరని అన్యాయం చేసింది గాక, తెలంగాణ నీటి కష్టాలకు కారణమైంది గాక, ఇవాళ నీటి దోపిడికి పూనుకున్నది నువ్వు కాకపోతే ఇంకెవరు? ఇవాళ పోలవరం నుంచి తీసుకోకపోతే ఇంకడికి వెళ్ళి తీసుకుంటాం అంటా ఉన్నావు. మేము చాలా స్పష్టంగా చెప్పినాం మా నాయకుడు, అయ్యా పోలవరంకి వెళ్ళి తీసుకుంటే దానిపైన ఉన్న రాష్ట్రాలైనా తెలంగాణ మీద ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు అన్ని కూడా ఎడారుగా మారే అవకాశం ఉంది. మీరు సమ్మక్క బ్యారేజ్ నుంచి తీసుకోండి, అది కూడా 50-50 వాటా ఇవ్వండి అనే డిమాండ్ మేము పెడతా ఉన్నాం. లేదు నేను పోలవరంకి వెళ్ళి తీసుకుంటా, ఇటు నాగార్జున సాగర్కి వెళ్ళి తీసుకుంటా, అటు కృష్ణా నదిని ఎడారి చేస్తా అంటావు, ఇటు గోదావరి నదిని ఎడారి చేస్తా అంటావు. తెలంగాణ ఎండిపోవాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సస్యశ్యామలం కావాలి అనేటువంటి ఉద్దేశం నీకుంది. మరి మేమేం కావాలి? ఈ బేసిన్ ప్రాంత ప్రజలు మేమేం కావాలి? మేము కట్టుకున్న ప్రాజెక్టులన్నీ ఏం కావాలి? ఇంకా వీళ్ళ నాయకుడు నిండు అసెంబ్లీలో జూరాలకి వెళ్ళి ఎందుకు కట్టలేదు అంటున్నాడు. జూరాల ఎక్కడుంది? జూరాలకు వచ్చే టీఎంసీలు ఎన్ని? దానికి ఉన్నటువంటి వసతులేంది, వెసులుబాట్లేంది, భౌగోళిక పరిస్థితులేంది, ప్లస్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చెప్పినటువంటి విషయాలు ఏంది? అవగాహన లేకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, అటు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు. జూరాల అనేటువంటిది కేవలం కృష్ణా నది మీద కట్టుకున్నటువంటి ఒకే ఒక ప్రాజెక్ట్ అండి. శ్రీశైలం అనేటువంటిది 2 నదుల అనుసంధానము. అటు తుంగభద్ర, ఇటు కృష్ణ, ఈ 2 నదుల వల్ల వచ్చే నీటిని ఒడిసి పట్టుకున్న శ్రీశైలంలో మనకు వాటా ఉందా లేదా కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పాల్సిన అవసరం ఉంది. శ్రీశైలంలో మనకు రావాల్సిన నీటి వాటాను వదులుకుంటారట. 11 టీఎంసీల కెపాసిటీ ఉన్న జూరాలకి వెళ్ళి 9 టీఎంసీలు తీసుకుంటాం, దాని మీద ఇంకో ప్రాజెక్టు కడతాం, లేకపోతే దాని కింద ఇంకోటి కడతాం అంటా ఉన్నాడు. అసలు భౌగోళికంగా ఎత్తైన ప్రాంతం నిటారుగా ఉంది, ఏ ప్రాజెక్టు కట్టినా కూలిపోతుంది నాయన. విశాలమైన శ్రీశైలంలో నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మీ నాయకులు కట్టింది. దాని నుంచి 2 నదుల అనుసంధానంతో వచ్చిన దాదాపుగా 306 టీఎంసీల నీళ్లు ఎప్పటికీ నిలువ ఉంటాయి. దాని నుంచి మనం వాటాన్ని మనం పొందడానికి మనం అక్కడ నుంచి నీళ్ళని తీసుకొని మనం కల్వకుర్తికి, డిండికి, పాలమూరు రంగారెడ్డికి మనం తరలించుకుంటే వద్దొద్దు మీరు గాడికెళ్ళి ఎట్లా తీసుకుంటారు? మీరు మీదికెళ్ళి జూరాలకి వెళ్ళి తీసుకోవాలి అని చెప్పేసి నీళ్ల మీద అవగాహన లేకుండా, నదుల మీద అవగాహన లేకుండా వీళ్ళు మాట్లాడితే మేము ఎట్లా చూస్తూ కూర్చోవాలి? రోజా గారు మీరు చెప్పండి. 299 టీఎంసీలు మేము ఒప్పుకున్నది కేవలం తాత్కాలిక ఒప్పందాలే. ఇవాళ కూడా కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు దత్తాత్రేయ గారు అదే మీరే చెప్తున్నారు కదా, అది తాత్కాలిక ఒప్పందం అని. సో ఆ తర్వాత కూడా మీరు అధికారంలో ఉన్నారు కదా, మళ్ళీ దాన్ని మీరు రివైజ్ చేయాలని ఎందుకు అప్రోచ్ అవ్వలేదు? రోజా గారు మేము 3 అఫెక్స్ కౌన్సిల్ మీటింగ్స్ లో క్లియర్ గా 1 అఫెక్స్ మీటింగ్ లో మా నాయుడు కేసీఆర్ గారు పాల్గొన్నారు, చంద్రబాబు నాయుడు కూడా ఉన్నారు. మొదటి ముఖ్యమంత్రిగా 2014లో జరిగింది. 2016లో అఫెక్స్ కౌన్సిల్ మీటింగ్ అయితే మేము ఇది పాలమూరు రంగారెడ్డికి అప్పుడే డిపిఆర్ ప్రిపేర్ చేసి ఇచ్చినాం. 2015లో పంపిస్తే వాళ్ళు 16లో మనకు 7 అంశాల్లో మనకు అనుమతులు ఇచ్చారు. 7 అనుమతులు ఇచ్చి డిపిఆర్లను అన్నిటి కూడా పొందుపరుచుకొని పెట్టుకున్నటువంటి అఫెక్స్ కౌన్సిల్, సిడబ్ల్యూసి, జలవనరుల శాఖ అన్నిటికీ మనకు అనుమతులు ఇచ్చి ఇవాళ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత 7 నెలల్లో డిపిఆర్ రిటర్న్ వచ్చినాయి. అంటే ఎవరి పాపం? ఇవాళ పాలమూరు రంగారెడ్డికి డిపిఆర్ రిటర్న్ రావడం చంద్రబాబు నాయుడు పాపమా కాదా? ఇవాళ రేవంత్ రెడ్డి గారు చూస్తూ కూర్చుంటున్నాడా లేదా? దీని మీద కదా మాట్లాడాలా మనం. నీటి కష్టాలు మనకి ఇట్లనే ఉండాలా? పాలమూరు రంగారెడ్డి పూర్తి కావద్దు, వాళ్ళు మాత్రం బనకచెర్ల నల్లమల కట్టుకుంటామంటే మనం కట్టుకోరు అని చెప్పేసి వదిలేస్తా అంటా ఉన్నాడు. మేము పాలమూరు రంగారెడ్డి మంజీరాకు గోదావరి నీళ్ళని తరలిస్తే మేము అడ్డుకోలేదు కదా, మీరెందుకు మరి పోలవరం నీళ్లు మేము పొదుపు చేసుకొని మేము ప్రాజెక్టులు కట్టుకుంటే తప్పేంటి అని అడుగుతున్నారు చంద్రబాబు నాయుడు. రోజా గారు, మంజీరా ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు గారి మామగారు కట్టింది కాదది. అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో టంగుటూరి అంజయ్య గారు అంతకంటే ముందున్నప్పుడు కట్టుకున్నటువంటి ప్రాజెక్ట్ అది. మంజీరా నది తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులకు అనుకూలంగా దాంట్లో కూడా మనకు అన్యాయమే జరిగింది కదా. మంజీరా మా మెదక్ జిల్లాలో రావాల్సినటువంటి మంజీరా 36 టీఎంసీలకు ప్రపోజల్స్ పంపితే దానికి వాళ్ళు వస్తున్న టీఎంసీలు ఎన్ని తెలుసా రోజా గారు? కేవలం 8 టీఎంసీలు వస్తున్నాయి. దాని ద్వారా మేము అనుసంధానం చేసుకున్నాము, కృష్ణను అనుసంధానం చేసుకున్నాము, ఆ తర్వాత గోదావరిని అనుసంధానం చేసుకున్నాము. మల్లన్న సాగర్ ద్వారా ఇవాళ హైదరాబాద్ చుట్టూ, ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ పరిశ్రమలకు, ప్రజలకు, తాగుకు, సాగుకు నీళ్ళు ఇచ్చుకుంటున్నాం మనం ఇవాళ.
మాకు నీళ్ళ మీద చిత్తశుద్ధి ఉంటుందా, వీళ్ళకు ఉంటుందా? చంద్రబాబు నాయుడు చెప్పే కాకి లెక్కలు, రేవంత్ రెడ్డి గారు చెప్పే అబద్ధపు లెక్కలకు శాటిటీ ఉంటుందా, విలువ ఉన్నదా? కేసీఆర్ గారు చెప్తే ఏ ఊర్లో ఊరు పేరు చెప్తే ఆ ఊర్లో పారే వాగు పేరు చెప్తాడు, చెరువు పేరు చెప్తాడు, కుంట పేరు చెప్తాడు, నది పేరు చెప్తాడు. అవి ఎట్లా కట్టుకున్నారు, ఎట్లా మోసం చేసిండ్రో ఊరు తిరిగి తెలంగాణ ఉద్యమంలో మేము ఈ అన్యాయం చెప్పినాం కదా. మా ట్యాగ్ లైనే నీళ్లు, నిధులు, నియామకాలు కదా. నీళ్లలో కష్టాలు తీర్చుకోవడం కోసం పాలమూరు కట్టుకుంటుంటే ఎందుకు ఇవాళ మమ్మల్ని ఇంత వేధిస్తున్నారు, ఎందుకు ఇవాళ మాకు ఇంత కష్టం పెడుతున్నారు అంటే వాళ్ళ నోటి నుంచి మాట రాదు. కానీ చంద్రబాబు నాయుడు చెప్పింది నిజమే కదా. రేవంత్ రెడ్డి గారు వాళ్ళ చంద్రబాబు నాయుడు వాడిన పాటనే వాడిండు. జూరాల కట్టుకుందాం అంటున్నాడు, జూరాల కాడ ఒక్క కృష్ణ అదే. రోజా గారు తుంగభద్ర ఎటు పోవాలా? తుంగభద్రలో మనకు అక్కడ పైన తుంగభద్ర డ్యామ్ ఉంది, ఓస్పేట దగ్గర, రాయచూరు జిల్లా ఓస్పేట దగ్గర, గంగావతి దగ్గర. అక్కడ నుంచి మళ్ళీ మనకు ఆర్డిఎస్ ఉంది, మళ్ళీ కర్నూలులో సుంకేశ్లో ఉంది. ఇవి ఇన్ని ఉన్నాయి. దానిపైన దాని నుంచి వచ్చే నీళ్లు డైరెక్ట్ గా శ్రీశైలం డ్యామ్ కి అటాచ్ చేసారు. శ్రీశైలంలో మన వాటా పోతుందా, పోతలేదా? శ్రీశైలం అప్పనం గప్ప చెప్దామా? నాగార్జున సాగర్ కి వాళ్ళ అండర్లోనే ఉంది. శ్రీశైలం ఇవాళ సగం వాళ్ళ అండర్లోనే ఉంది. మరి వాళ్ళ కృష్ణా నది నీళ్లు సుక్క రాకపోయినా కూడా నేను పాలమూరు బిడ్డను, నేను అచ్చబిడ్డ బిడ్డను, నేను పులి బిడ్డను అంటున్న ముఖ్యమంత్రి గారికి ఇంత చీమ గుట్టినట్టు. రైట్ వైసీపీ నాయకులతో మాట్లాడదాం. రమణ గారు నమస్కారం అండి. రాయలసీమ ప్రాజెక్ట్స్ విషయంలో గత 5 ఏళ్ల కాలం ఒక చీకటి అధ్యాయం అని టీడీపీ నాయకులు విమర్శిస్తున్నారు. ఈ రోజు పోలవరం సందర్శన తర్వాత చంద్రబాబు నాయుడు మాట్లాడింది మీరు కూడా విన్నారు. అంటే వైసీపీ పోలవరం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించింది. టీడీపీ అధికారంలో ఉంటే ఈ పార్టీకి ఎప్పుడో దీని మొత్తాన్ని పూర్తయ్యేది ఎప్పుడో అని చెప్తున్నారు. వైసీపీ హయాంలో డయాఫ్రమ్ వాల్ కూడా మీరు కాపాడుకోలేకపోయారు అని విమర్శిస్తున్నారు చంద్రబాబు నాయుడు. డిబేట్ లో ఉన్న మిత్రులందరికీ నమస్కారము. మేడం మీకు నమస్కారం. వినపడుతుందా మేడం? ఎస్ అండి, ప్లీజ్ కంటిన్యూ. మొట్టమొదట మనవంతరాయ మిత్రునికి నేను చెప్పేది ఏమంటే, కాంగ్రెస్ పార్టీది జాతీయవాదము. మేమంటే వైసీపీ కానీ, తెలుగుదేశం కానీ, లేకపోతే బీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీలు. జనరల్గానే ఈ పార్టీలకి ఆ ప్రాంతాల పట్ల మాత్రమే స్వార్థం ఉంటుంది జనరల్ గా. అయితే కాంగ్రెస్ పార్టీ మనవంతరాయలు మాట్లాడేది మరి అన్ని రాష్ట్రాల ప్రయోజనాలు కాపాడాల్సినటువంటి బాధ్యత జాతీయవాదం కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది అనేది అతను మర్చిపోతున్నాడు. అది ఫస్ట్ నేను ఆయనకు చెప్పాల్సినటువంటి విషయం. రెండోది వస్తే, ఈ నదీ జలాల విషయాలు నేనైతే దాదాపుగా 30-40 సంవత్సరాల నుంచి మేము దీనిపైన స్టడీ చేస్తూనే ఉన్నాం. ఏదో అవగాహన లేకోకుండా మాట్లాడే వాళ్ళతో మాట్లాడాలంటే మాకు కూడా ఇబ్బందే. రైపేరియన్ రైట్స్ ఏంటి, కృష్ణానది పైన కర్ణాటక వాళ్ళు కట్టినటువంటి ప్రాజెక్టుల పరిస్థితి ఏంటి, తర్వాత బచావతి ట్రిబ్యునల్ చెప్పింది ఏంటి. బచావతి ట్రిబ్యునల్, నేను అన్ని విషయాలకు పోను కానీ బచావతి ట్రిబ్యునల్ స్పష్టంగా వరద జలాలు చివరగా ఉండేటువంటి ఆంధ్రప్రదేశ్కు వాడుకునే హక్కు ఉంది. KRMB 2లో ఇంకా వాళ్ళు తీర్పు ఇవ్వాల, నడుస్తుంది బ్రిజేష్ కుమార్ది. అది నడచకనే, అక్కడ తీర్పు రాకనే ఇప్పుడు మన ఫోర్స్లో ఉండేది బచావతి ట్రిబ్యునల్ మాత్రమే అనేటువంటి విషయాన్ని మిత్రులందరూ దృష్టిలో పెట్టుకోవాలా. ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రానికి 811 TMCలు కేటాయించినప్పుడు కృష్ణా జలాల పునః పంపిణీ చేయాలా అని చెప్పి తెలంగాణ వాళ్ళు కోరినారు. దానికి జీవో కూడా సెంట్రల్ గవర్నమెంట్ వచ్చింది. అయితే మేమేమంటున్నామంటే, ఉమ్మడి రాష్ట్రానికి ఇచ్చినటువంటి జలాలని పునః పంపిణీ చేయాలంటే కర్ణాటకను, మహారాష్ట్రను కూడా పరిగణలోకి తీసుకోకుండా 2 రాష్ట్రాలే పంచుకోవడానికి వీలు లేదు. ఆ విధంగా పంచుకుంటే మన ఇద్దరికి చేతికి చిప్పు వస్తుంది తప్ప ఇంకోటి రాదనేది వాళ్ళు గమనంలో పెట్టుకోవాలి ఫస్ట్. తర్వాత మా చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు, గోదావరి మీద మీరు కట్టుకోండి, కృష్ణా మీద మేము కట్టుకుంటాం. అంటే ఒక ముఖ్యమంత్రుల స్థాయిలో ఉండి చట్టాలను కూడా తెలుసుకోకుండా, నదీ జలాల వివాదాలను తెలుసుకోకుండా నోటికి వచ్చినట్లు మాట్లాడేస్తే ఎట్లా? వీళ్ళని ఏ విధంగా ముఖ్యమంత్రులుగా పరిగణించాలా ప్రజలు? అంటే ఆయన ఇష్టానుసారం ఆయన, ఈయన ఇష్టానుసారం ఈయన కట్టుకుంటే ఇంకా ట్రిబ్యునల్స్ ఎందుకుండల్లా? సుప్రీంకోర్టులో వివాదాలు నడుస్తున్నాయి. ఇప్పుడు వీళ్ళు విమర్శించేది అదే కదా రమణ గారు. గత ప్రభుత్వాలు, అక్కడ వైసీపీ, ఇక్కడ బీఆర్ఎస్, వీళ్ళిద్దరూ కలిసి సీఎంలు మాట్లాడుకొని ఇవాళ హక్కులని కాల రాశారు. తెలంగాణకు అన్యాయం చేస్తూ తెలంగాణకు రావాల్సినటువంటి వాటాలను ఆంధ్రాకు తాకట్టు పెట్టారు. మేడం నేను ఇప్పుడు అదే చెప్తాను, ఎవరు నోటికి వచ్చినట్లు వాళ్ళు మాట్లాడుకుంటే దాని శాన్సిటీ ఏముంది?
ఆధారాలు ఏమున్నాయి? మేము ఏమంటున్నాం, ఇప్పుడు రాయలసీమ ఎత్తిపోతల గురించి మీరు మాట్లాడుతున్నారు. రాయలసీమ ఎత్తిపోతలు ఎందుకు వచ్చింది? ఇప్పుడు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్కి శ్రీశైలం జలాశయంలో 854 అడుగులు నీటి మట్టం మెయింటైన్ చేసే తప్ప పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్కి నీళ్ళు అందవు. కింద రాజశేఖర రెడ్డి గారే జాతీయవాదంతో పాలమూరు రంగారెడ్డి దిండి ప్రాజెక్టు డిజైన్ చేసినారు ఆయన జలయజ్ఞంలో భాగంగా. ఎందుకంటే మహబూబ్ నగర్ కూడా చాలా వెనుకబడినటువంటి జిల్లా కాబట్టి ఆ ప్రాంతానికి నీళ్లు కావాలని మంచినీళ్ళ కోసం అనే పేరు మీదుగా అనుమతులు తెచ్చుకొని చేసినారు. ఆయన దానికి ఇంకా అనుమతి రాలే. అయితే ఆ ప్రాజెక్టులు ఏ లెవెల్లో ఉన్నాయి తెలుసా మీకు? 800 అడుగుల లెవెల్లో ఉన్నాయి. అంటే శ్రీశైలం జలాశయంలోకి కృష్ణానది ప్రవేశించగానే నీళ్లు తీసుకుపోవడానికి కూడా అవకాశం ఉంది అక్కడ. అట్లాంటప్పుడు ఈ పోతిరెడ్డిపాడు హెడ్ కిందటువంటి ఎస్ఆర్బిసి కానీ, తెలుగంగ కానీ, కలవకు, ఇవి వెలుగొండ కానీ, ఇవన్నీ కూడా రాయలసీమ అత్యంత వెలుగుబడిన ప్రాంతంలో నీళ్లు లేకుండా అయిపోతాయనే ఉద్దేశంతో ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా 800 అడుగుల్లోనే నీళ్లు అక్కడ తగ్గినప్పుడు కొట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. హలో, చెప్పండి. దానికి అనుమతులు వచ్చినాయా లేదంటే, ఇప్పుడు అనుమతులు వచ్చే అన్ని కడుతున్నారా? ఇప్పుడు పోలవరం మీద రైట్ బ్రాంచ్ కెనాల్ మీద ఒక లిఫ్ట్, లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్ మీద ఒక లిఫ్ట్ అనుమతులతో కట్టినారా? కలవకుర్తికి ఉండేటువంటి లిఫ్ట్ సిస్టమ్ అనుమతితో కట్టినారా? కాబట్టి ఇవన్నీ అనుమతులు కథ కాదు. అక్కడ ఆ ప్రాంతం యొక్క అవసరాలు ఏంటో ప్రభుత్వాలు ఆలోచన చేసి చేస్తాయి. తర్వాత దానికి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలోనే మేమిద్దరం మాట్లాడుకున్నాం ఏదో గదిలో అని మాట్లాడితే ఎట్లా? ఒకవేళ మాట్లాడి ఉంటే అది చంద్రబాబు నాయుడు చెప్పాలా నిజంగా మాట్లాడుకున్నారా లేదా? పోతే ఇది రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని రేవంత్ రెడ్డి చెప్తే అయిపోయిందని చెప్పి ఆయన చెప్తాన్నాడు. మేము చెప్పలేదని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పాలి కదా. చెప్పకోకుండా ఆయన ఈ గోదావరి నీళ్ళు మీరు వాడుకోండి నేను అంటున్నాను. గోదావరిని గురించి తెలుసా వీళ్ళకి? గోదావరిలో 1400 టీఎంసీలు ఉంటే 900 టీఎంసీలు తెలంగాణకు వాటా ఉంది. తెలంగాణ వాటా ఉంది. కేవలం ఆంధ్రప్రదేశ్కి వచ్చేది 400, 350 టీఎంసీలే దాంట్లో హక్కు వచ్చేది. ఏమైనా వరద జలాలంటే లాస్ట్ మిగిలించుకోవాలా? మా చంద్రబాబు నాయుడు కూడా అవగాహన లేకుండా ఏం చెప్తున్నాడు మా ముఖ్యమంత్రి? మేము చివరిలో ఉన్నాం కాబట్టి ఈ వరద జలాలని సముద్రం లేకపోతాడే అంటే మేము వాడుకుంటాము అని చెప్తే, ఇప్పుడు ఛత్తీస్గఢ్ దగ్గర నుంచి, మహారాష్ట్ర దగ్గర నుంచి తెలంగాణలో డిజైన్ చేసినటువంటి 34 ప్రాజెక్టులకు నీళ్లు ఇచ్చి అవన్నీ పూర్తి చేసి అప్పుడు చూడాలా మీరు ఎన్ని సముద్రానికి పోతాండాయో. ఇప్పుడు ఆ ప్రాజెక్టులన్నీ డిజైన్ చేసి కూర్చున్నారు కానీ ఎక్కడ ఏవి పూర్తి కాలే. ఆ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి కట్టి వాటిని నిలబెడితేనే కదా గోదావరికి మిగిలిన జలాలు ఎన్ని వస్తాయని తెలిసేది. అట్లాంటి కనీస అవగాహన కూడా ముఖ్యమంత్రి లేకపోతే ఎట్లా? ఏంటంటే మేము వరద నీళ్లు వాడుకుంటామని చెప్తే తెలంగాణ వాళ్ళు ఎట్లింటారు? అది వినరు కదా. తెలంగాణ వాళ్ళు కూడా మీరు ఎట్లా ప్రాజెక్టులు కడతారని అడుగుతారు. వాళ్ళు అడిగినప్పుడు ఈయన చెప్పాల్సిన సమాధానం ఏంటి? మేము సముద్రానికి పోయే నీళ్ళు వాడుకుంటామంటే సముద్రానికి ఎన్ని పోతాడని ఈ పొద్దు చెప్పగలుగుతావు. ఈ ప్రాజెక్టులన్నీ పూర్తయితే అప్పుడు సముద్రానికి ఎన్ని పోతాయో అప్పుడు లెక్క కట్టాలా. కాబట్టి ఇట్లాంటి టెక్నికల్ పాయింట్లు వదిలేసి మీరు ఎవరి నోటికి ఒకసారి మాట్లాడుకుంటే ఏం ఉపయోగం లేదు మేడం. అందుకోసమే రాయలసీమ ఎత్తిపోతల పథకము చివరిగా ఉన్నటువంటి రాష్ట్రానికి వరద జలాలను వాడుకునేటువంటి హక్కు ఉంది కాబట్టి 800 అడుగుల నుంచినే మేము ఆ నీళ్లను కొట్టుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించినాడు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ఆ సామర్థ్యం అది అందదని చెప్పి దాంట్లో తప్పేముంది? తర్వాత ఎవరి నీళ్లు వాడుకుంటాడారు? ఇక్కడ ఎవరి నీళ్ళు ఎవరు వాడుకోవడం లేదు. మన నీళ్ల పైన అల్మట్టి పెంచి వాళ్ళందరూ ఆ కృష్ణానదిని రాకోకుండా అడ్డుకుంటున్నారు. అపరభద్ర ఒకటి కట్టుకున్నారు పైన, దాని గురించి ఏం మాట్లాడరు. అపరభద్ర ప్రాజెక్టు కడుతున్నారయా అని చెప్పి అక్కడ ఉండేటువంటి ఇంజనీర్లు మన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లేఖలు రాసినా కూడా స్పందించలేదు. కాబట్టి మనమందరం ఉమ్మడి రాష్ట్రంగా ఉండేటువంటి తెలుగు ప్రజలు పైన నీళ్లు నిలబెడుతుంటే దానిల మీద ఉమ్మడిగా కొట్లాడేది పోయి నువ్వు నేను కొట్లాడుకుంటే ఏమొస్తుంది? 811 నువ్వు నేను కొట్టుకోవాలి. నికర జలాలు అవే కదా. ఎవరైనా అదృష్టం బాగుండి కృష్ణానది పారితే తప్ప
నీకు నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి నాకు అర్థం కాదు. మీ పాలమూరు రంగారెడ్డి ఎక్కడ వస్తాయి, మా రాయలసీమ ఎత్తిపోతలకు ఎక్కడ వస్తాయి? ఈ పొద్దు మేము అత్యంత కరువు పీడిత అనంతపురం జిల్లాకు అందరి నీవా వస్తే మల్యాల నుంచి నీళ్లు పడతా ఉంటే మాకు ఎన్ని వస్తాడో చెప్పండి. ఒక వరద వచ్చినప్పుడు 20 టీఎంసీలు కూడా రావడం లేదు మాకు. అది 40 టీఎంసీలతో డిజైన్ చేసినారు, 30 టీఎంసీలతో గాలేరు నగర్ డిజైన్ చేసినారు. రాజశేఖర రెడ్డి జలయజ్ఞంలో భాగంగా ఈ వెనుకబడినటువంటి ప్రాంతాలను సంరక్షించడం కోసం మంచి పథకాలు పెట్టాడు. అంతకు మునుపు ఎన్టీ రామారావు డిజైన్ చేసినాడు. మరి వీటిని ఇప్పుడు వచ్చినటువంటి పెద్ద మనుషులు వ్యాపార దృక్పథంతో చూస్తున్నారు తప్ప, లేకపోతే ఉద్రేకాలు రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప, మళ్ళా పైకి మాత్రం మాట్లాడేది రెండు రాష్ట్రాలు సమన్వయంగా చేసుకోబోదామని మాట్లాడేది పైకి మాటలు, లోపలేమో ఓరుగోరు ఘర్షణలు. అంటే కడుపులో కత్తులు పెట్టుకొని ఆలింగనం చేసుకుంటే ఎట్లా మీరు? రైట్ అండి, రైట్. మీ మాటలు చిత్తశుద్ధి లేదు అని చెప్పి నేను చెప్తా ఉన్నా. రైట్ అండి, రైట్. మనతో జాయిన్ అయ్యారు టీడీపీ నాయకులు ఎర్ర వేణుగోపాల్ రెడ్డి గారు. నమస్కారం అండి వేణుగోపాల్ రెడ్డి గారు. సో వేణుగోపాల్ రెడ్డి గారు, తెలంగాణ సీఎంతో ఏపీ సీఎం లోపాయికారి ఒప్పందం చేసుకున్నారు. అందుకే ఏపీ ప్రజలకు మోసం చేసేలాగా ప్రాజెక్ట్స్ నిర్మాణాలు ముందుకు కదలకుండా చేస్తున్నారు అనేది వైసీపీ విమర్శిస్తూ ఉంది. ఈ లోపాయకార ఒప్పందాలు ప్రజాస్వామ్య వ్యవస్థలోని ప్రభుత్వాల మధ్య జరగము, వ్యక్తుల మధ్య జరుగుతాయేమో కానీ ప్రభుత్వాల మధ్య జరిగేటటువంటి విధానపరమైన నిర్ణయాలు ఎప్పుడు కూడా బహిరంగంగానే ఉంటాయి, దాంట్లో అనుమానం ఏమీ లేదు. ఒకవేళ ముందస్తుగా ఏదైనా ఒకటి అలా మాట్లాడుకున్నా రేపు పొద్దున్న చట్ట పద్ధతి తీసుకురావాలంటే అది సంబంధించినటువంటి ప్లాట్ఫామ్స్ మీద సంబంధించిన ఫ్లోర్ మీద జరగాల్సినటువంటి అంశాలు చాలా ఉంటాయి. అది తొందరపాటు చర్య, ఏదో లోపాయకార ఒప్పందాలు అనే పదం. తరువాత జాతి ప్రయోజనాలు, ఇందాక పెద్దలు రమణ గారు చెప్పారు, ఏదో కాంగ్రెస్ పార్టీ విశాల దృక్పథం జాతీయ స్థాయిలో. కాంగ్రెస్ పార్టీయే కాదు, ప్రాంతీయ పార్టీలు అయినప్పటికీ కూడా కొంతవరకు పార్టీల యొక్క మనుగడని లేదా పార్టీల యొక్క పెట్టుకుని మాట్లాడినప్పటికీ వచ్చేసరికి మా విశాలమైన దృక్పథంతో మానవాళికి మొత్తానికి జాతి అంటే భారత జాతి లేదా యావత్ దీనికి ఉపయోగపడేటువంటి విధానాలే అవలంబించేటటువంటి పరిస్థితులు ఉంటాయి తప్ప సంకుచిత మనస్తత్వంతో ఆలోచించే ఉండవు. ప్రధానంగా ఇక్కడ నేను చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే, రమణ గారు చెప్పిన దాంట్లో గోదావరి నది మీద ఎగువ రాష్ట్రాలు అంటే తెలంగాణ, మహారాష్ట్ర ఇత్యాది రాష్ట్రాలన్నీ కూడా 41 ప్రాజెక్టులు ఏవో కట్టిన తర్వాత మిగిలిన జలాలే వాడుకోవాలంటున్నారు. ఆయా రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులు, ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఇతర పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో, వాటి అనుమతులు ఎంతవరకు వచ్చాయో, వాళ్ళు ఎప్పుడు కడతారో తెలియదు కానీ కట్టే వరకు కూడా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఎండబెట్టి కూర్చోండి చెప్తున్నట్టుగా చెప్తున్నాడు ఆయన. ది డ్యూ అపాలజిస్ట్ రమణ గారు. ఇప్పుడు వాళ్ళు ఎప్పుడు కడతారో మనకు తెలియదు. స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయింది. ఈ 78 సంవత్సరాల్లో నీటి ప్రణాళికలు చేయకపోవడం అనేది ఏ రాష్ట్ర ప్రభుత్వాలు తప్పు, జాతీయ ప్రభుత్వాలు ఎంత తప్పు, ఎక్కడ నీటి లభ్యత ఉంది, ఎంత మేరకు ప్రజా అవసరాలు లేదా సాగునీటి అవసరాలు, తాగు అవసరాలు ఎంతవరకు తీర్చగలుగుతున్నారని ఆలోచిస్తే ఆయా రాష్ట్రాలకు సంబంధించిన పాలకుల యొక్క ఆలోచన విధానాలకి, అక్కడ ఉన్నటువంటి ఆర్థిక వనరులకి, అదేవిధంగా కేంద్రం అందించే సహకారాలను బట్టి ఆ ప్రాధాన్యతలు మారుతా వస్తున్నాయి. మారితే దాంట్లో కొన్ని రాష్ట్రాలు ముందుకెళ్తున్నాయి, కొన్ని రాష్ట్రాలు వెనకబడతా ఉన్నాయి. సహజంగా ఇప్పుడు అవన్నీ పూర్తయిన తర్వాతే మిగులు జలాలు వాడుకోవాలి, వరద జలాలను వాడుకోవాలి ఆంధ్ర రాష్ట్రం అంటే, అప్పటి వరకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గోదావరి నదీ పరివాహక ప్రాంతంలోని తెలంగాణ భూభాగం దాటిన తర్వాత వచ్చినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం అందరూ కూడా గొంతెండిపోయి ఎటువంటి సౌకర్యాలకు నోచుకోకుండా ఈ రకమైనటువంటి ఇబ్బందులతో అలమటించాలనేటటువంటి ఆలోచన విధానం సరైన విధానం అయితే కాదు. ఇవన్నీ కూడా కలిపి క్రోడీకరించుకుని ఏకతాటి మీద తీసుకొచ్చి ఈ ప్రాజెక్టుల నిర్మాణం అంతా కూడా ఒక విధానంలో జరగాలనుకుంటే ఇది కేంద్రం చాలా పెద్ద ఎత్తున బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆయన హయాంలో నదుల అనుసంధానం అనేది భారత జాతికి ప్రధాన జీవతంత్రి కాబోతా ఉంది, దానికే నా మద్దతు అని చెప్పి ఆ రోజున చెప్పడం కూడా జరిగింది వాజ్పేయి గారి ప్రభుత్వంలో గతంలో. ఇప్పుడు ఈవేళ చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ దిశగానే నదుల అనుసంధానం అనేటువంటి ప్రక్రియ జరిగితే తప్ప ఆంధ్ర రాష్ట్రం ఒకటే కాదు, ఏ రాష్ట్రంలో కూడా ఈ పరిమితమైనటువంటి ఈ జల వనరుల్ని మనం ప్రధానంగా మన దేశం లేదా మన ప్రాంతాలన్నీ కూడా వ్యవసాయాధారిత ప్రాంతాలు కాబట్టి ఇక్కడ తాగునీరు ఎంత అవసరం, సాగునీరు కూడా అంతే అవసరం ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ సమస్యలన్నీ కూడా తీరాలంటే నదుల అనుసంధానం అనేది ప్రధానమైనటువంటి అంశం. ఇది దీని మీద ఎవరో ఏది అన్నప్పుడు కూడా ఈ అనుసంధానానికి అన్ని పార్టీలు అన్ని ప్రభుత్వాలు కూడా చేయూతనిచ్చి భారతదేశం మొత్తం మీద ఇందాక రమణ గారు చెప్పిన విషయానికి వస్తే 40 ప్రాజెక్టులు అయితే తప్ప కింద అవసరాలు గుర్తించి వరద మిగులు జలాలని అనవసరంగా సముద్రంలో కలిసిపోయే
వ్యర్థ జలాలు మేము వాడుకుంటున్నాం అంటున్నారు, అవన్నీ అయితే తప్ప ఇక్కడ లెక్క తేలదని చెప్పి అంటారు. అదే విధంగా అది చేయాలంటే కేంద్ర ప్రభుత్వం పూనుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వాల చేతిలో ఆ మహారాష్ట్రలో ఎప్పుడు కడతారు, తెలంగాణ ఎప్పుడు కడతారు, ఇంకో దగ్గర ఎప్పుడు కడతారు అనేటువంటి అంశాలు ఉండవు. మనకు ఉన్నటువంటి అవసరాల రీత్యా మన రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని ఆలోచన చేస్తాయి. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ప్రధానంగా 1400 టీఎంసీలు 900 టీఎంసీలు తెలంగాణ ప్రభుత్వానికి 915 టీఎంసీలు హక్కు ఉన్నప్పటికీ కూడా సరే మిగిలినటువంటి 400 300 చిల్లర ఆంధ్ర ప్రాంతానికి హక్కు ఉన్నప్పటికీ ఇక్కడ ఈస్టర్న్ ఘాట్స్ నుంచి ప్రత్యేకించి వర్షాకాలంలో ఇటు శబరి దగ్గర నుంచి కానీ, అంటే ఒరిస్సా వైపు నుంచి ప్రవహించేటువంటి శబరి నది దగ్గర నుంచి కానీ, తర్వాత తూర్పు కనుమల నుంచి వచ్చేటటువంటి వర్షాధారిత క్యాచ్మెంట్ ఏరియాస్ ఎక్కువ ఇక్కడ కలుస్తాయి. అవన్నీ కూడా దాన్ని కూడా పరిగణలో తీసుకుంటే అది ప్యూర్లీ ఇప్పుడు పైనుంచి వచ్చే జలాలు కాదు. గోదావరి మహారాష్ట్రలో పుట్టి ఇక్కడ వరకు ప్రవహించినప్పటికి కూడా మధ్యలో కలిసేటువంటి ఉన్నాయి. ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రం దాటిన తర్వాత గోదావరిలో కలిసేటువంటి జలాలు చాలా ఉన్నాయి. శబరి మంచి ఫ్లో ఉంటుంది, దాంట్లో వచ్చే టీఎంసీలు వస్తున్నాయి. అదేవిధంగా అటవీ ప్రాంతంలో కురిసిన వర్షాల వల్ల ఎగువ ప్రాంతాల నుంచి కిందకు వచ్చేటువంటి నీరు ఉంటుంది. ఇవన్నీ కూడా జూలై ఆగస్టులో ప్రధానంగా మా ప్రాంతానికి వచ్చేటటువంటి ఈ వరద జలాల్లో 50% వరద జలాలు శబరి నుంచిను ఈ ఈస్టర్న్ ఘాట్స్ నుంచి వచ్చే జలాలే యాడ్ అయ్యే పరిస్థితులు ఉన్నాయి. దానికి పైన 40 ప్రాజెక్టులకి నాకు తెలిసినంత వరకు సంబంధం లేదు. రమణ గారికి ఉన్నటువంటి అపారమైనటువంటి అవగాహన సాగునీటి ప్రాజెక్టుల మీద నాకు లేనప్పటికీ కూడా ఇది వాస్తవం. ఇది సో అయితే వేణుగోపాల్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు ట్రిబ్యునల్స్ ఉన్నప్పటికీ అమ్మా చంద్రబాబు నాయుడు పోలవరం తర్వాత పొదుపు చేసేటువంటి నీటిని ఏపీ ఉపయోగించుకున్న తర్వాత తెలంగాణ కూడా వాడుకోవచ్చు అనడం ఆయన యథాలాపంగా అన్నారా, లేదంటే దీన్ని ప్లాన్డ్ గానే మాట్లాడారు? నేను అనుకోవటం అమ్మా, అది పోలవరం కట్టిన తర్వాత ఆంధ్ర ప్రాంతం వాడుకున్నటువంటి మిగులు జలాలను తెలంగాణ వాడుకోవచ్చు అంటే అది యథాలాపంగా వచ్చిన మాట ఏమో అనుకున్నా. టెక్నికల్ గా ఎదరికొచ్చినట్టు నీటి మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళడానికి ఆ రకమైనటువంటి మరి ప్రయోగం ఏ రకంగా జరుగుతుంది అనేది నాకు కూడా అవగాహన లేదు. అది ప్రత్యేకమైనటువంటి ఆలోచన చంద్రబాబు నాయుడు గారిలో ఉందేమో, మరి ఆయన స్థాయి అది కాదు. ఇక ఆయన అన్న మాట నాకు తెలిసిన నేను విన్నంత వరకు ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి మాకు వచ్చినటువంటి సమాచారం ఏంటంటే మీరు కృష్ణా నదిలో అంటే ఈ నదులకు సంబంధించినటువంటి మీ భాగంలో ఉన్నటువంటి నీళ్లు మీరు వాడుకోండి, మా భాగంలోకి వచ్చే నీళ్లు మేము నీటి మీద తగాదవద్దు, 2 రాష్ట్రాలు అభివృద్ధి చెందాలనేటువంటి ఆలోచనే చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఎంతసేపు పిడివాద చట్టాలతో, ఈ పిడివాద సిద్ధాంతాలతోటి ఇది మాది ఇది మీది అని దెబ్బలాడుకుంటూ కూర్చుంటే అభివృద్ధి అనేది ఎప్పటికి కూడా జరగదండి. ఏ రాష్ట్రం కూడా, తెలంగాణ ఆంధ్రాయే కాదు, ఏ ప్రాంతంలో కూడా అభివృద్ధి జరగదు. రాజకీయ పార్టీలు కూడా ఇష్యూ బేస్డ్ పాలిటిక్స్ చేయాలి తప్ప పాలసీ బేస్డ్ పాలిటిక్స్ మీద వెళ్ళేటువంటి రోజులు దాటిపోయాయి. ఇప్పుడు ఇంకా మేము సిద్ధాంత పరంగానే కూర్చుంటామంటే ప్రజలు నష్టపోతారు. అంతిమంగా రాజకీయ పార్టీలు నాయకులు కాదు, ప్రతిపక్ష ప్రధాన ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీలు కాదు, ప్రజలు నష్టపోతారు. ప్రజల యొక్క ఆర్థిక స్థితిగతులు దెబ్బతింటాయి. ఎప్పుడు నాగార్జున సాగర్ స్వాతంత్రం వచ్చిన కొత్తలో నాగార్జున సాగర్ చేశారు, జవహర్లాల్ నెహ్రూ గారు ప్రారంభించారు. అప్పుడు మొదలుపెట్టిన పోలవరం ఇప్పటివరకు అతిగతి లేదా రకరకాల కారణాలు వెనకపోతూనే ఉంటాయి. ఈవేళ ఒక కొలికి వచ్చే సమయంలోని నిజానికి ఇక్కడికి వచ్చే వ్యర్థ జలాలు కాదు, మిగులు జలాలు ఏదైతే వరద జలాలు ఉన్నాయో సముద్రంలో కలిసేటువంటి జలాలు ఖచ్చితంగా ఆ మేరకు ఇప్పుడు పైనంతా వాడుకుంటూ పోతే కిందకు వచ్చే నీరు బలవంతంగా ఇక్కడ లాక్కురారేలు కదా. ఎక్సెస్ వాటర్ ఏది ఉంటే అది కిందకు వస్తుంది. వాళ్ళు స్టోరేజ్ పాయింట్స్, ఇప్పుడు ఆయన చెప్పిన రమణ గారు చెప్పినట్టుగా స్టోరేజ్ పాయింట్స్ అన్ని కట్టాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది? 78 సంవత్సరాల్లో చేయలేనటువంటి ఈ ప్రయత్నాలన్నీ కూడా ఎన్ని సంవత్సరాల్లో చేయగలుగుతారు? ఎన్ని తరాలు మారిపోతాయి? ఎంతమంది నష్టపోతారు? అప్పటి వరకు ఈ ప్రాంత వాసులందరూ నష్టపోవాల్సిందే. ఆ జలాలన్నీ కూడా సముద్రంలో కలిసిపోవాలంటే అది పిడివాత సిద్ధాంతం. ఇప్పుడు తెలంగాణ వాదులు అదే కదా, గోదావరిపై కాళేశ్వరం కట్టినట్టే గోదావరిపై ఒక్క నిమిషం ఆగండి. రాయుడు గారికి నేను క్లారిఫై చేయాలి ఒక విషయం. రమణ గారు ఒక్క నిమిషం, నా క్వశ్చన్ వేణుగోపాల్ రెడ్డి గారు ఇప్పుడు గోదావరిపై కాళేశ్వరం కట్టినట్టే కృష్ణానది వెంబడే గోదావరి నీళ్లు నాగార్జున సాగర్ శ్రీశైలంలో కలపాలి అని ఇటు తెలంగాణ వాదులు అంటున్నారు. దీంట్లో ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి అభ్యంతరం ఏంటి? టెక్నికల్ గా ఇది కొంత అంటే గ్రావిటేషన్ దీని మీద, అంటే గోదావరి జలాలు మీరు అనేది తెలంగాణ ప్రాంతం నుంచే కృష్ణలో కలిపేయాలని మీరు ఆలోచన. అవును, అంటే మీరు చెప్తున్న తెలంగాణ వాళ్ళు చెప్పేటటువంటి ఆలోచన అంతే కదమ్మా మీరు అనేది. అంతే. ఇప్పుడు
ఇక్కడ జరుగుతున్న నాకున్న నాలెడ్జ్ లో నేను నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే గోదావరి జలాలు తెలంగాణ ప్రాంతంలోని మీకు గ్రావిటేషన్ లెవెల్లో లేవు, న్యాచురల్ ఫ్లో అందుకోవడానికి కష్టం. అక్కడ దాదాపు మీకు గోదావరి జలాలు పైకి ఎత్తాలంటే లిఫ్ట్ల వల్లే సాధ్యం అవుతుంది. మాకు ఇక్కడ ఈ ప్రాంతానికి వచ్చి దిగువ ప్రాంతానికి వచ్చేసరికి ఆల్మోస్ట్ ఆల్ భూ ఉపరితలానికి దగ్గరగా చాలా దగ్గరికి గోదావరి నీరు అందుబాటులో ఉంటుంది. ఆ పైన కలపాలంటే న్యాచురల్ గ్రావిటేషన్ మీద రెండు కూడా అనుసంధానం చేయడం అనేది హైలీ ఇంపాసిబుల్. అండ్ ఇట్ ఇస్ నాట్ హైలీ ఇంపాసిబుల్, ఇట్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్ రాదర్ దెన్ వాట్ దే కెన్ డూ హియర్ ఓకే అనేది ఒక ప్రధానమైన అంశం. టెక్నికల్ మీరు పార్టీలతో పాటు టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కూడా కూర్చోబెట్టి ఉండుంటే అద్భుతమైన వివరణ వాళ్ళ దగ్గర నుంచి వచ్చి ఉండేది. అది ఫీజిబిలిటీ అయితే తక్కువ ఉంది దాని పూర్తి వివరాలతో నేను చెప్పగలుగుతాను కానీ బట్ ఇట్ టేక్స్ సమ్ టైం. రైట్ రైట్ అది అక్కడ ఉన్నది ఇంజనీర్స్ కూడా గతంలో 1 minute రిటైర్డ్ ఇంజనీర్స్ ఆంజనేయులు గారు ఆయన ఇద్దరు రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్స్ కూడా దీని మీద చాలా సవివరమైనటువంటి వ్యాసం కూడా గతంలో రాయటం జరిగింది. పైనుంచి ఎందుకు చేయకూడదు, కింద నుంచి ఎందుకు తీసుకెళ్ళాలి, కింద నుంచి తీసుకెళ్తే వచ్చేటువంటి అదనపు ప్రయోజనాలు ఏంటి, పైన ఉండే నష్టాలు ఏంటి అనేది విత్ కాస్ట్ ఎక్స్పెన్సెస్ తో తప్ప చెప్పారు. నెక్స్ట్ కాస్ట్ బెనిఫిట్ రేషియో అనేది ఒకటి ఉంటుంది ప్రతి ప్రోగ్రామ్ కి ప్రతి ప్రాజెక్ట్ కి. ఈ కాస్ట్ బెనిఫిట్ రేషియో అనేది మనం ఖర్చుకు వచ్చేటటువంటి ప్రయోజనం ఎంత, మనకు పెట్టే ఖర్చు కన్నా వచ్చే ప్రయోజనం తక్కువైనప్పుడు ఇట్ ఈస్ రెడిక్యులస్. సో అటువంటి పరిస్థితులు కూడా దాని మీద అంచనా వేయడం జరిగింది గతంలో నాకున్న సమాచారం. రమణ గారు మారుతి గారు ఒక చీఫ్ ఇంజనీర్ మారుతి గారు ఆయన ఎవరో ఉన్నారు. రమణ గారు రోజా గారు చెప్పండి. నేనేమంటానంటే ఇప్పుడు ఒక మాట చెప్పాను నేను, బచావతి ట్రిబ్యునల్ ప్రకారము ఏ రాష్ట్రం అయితే చివరిలో ఉంటుందో దానికి వరద జలాలు వినియోగించుకునే హక్కు ఉంటుందని చెప్పింది స్పష్టంగా. నేను ఎందుకు అట్లా పై భాగంలో ఈ ప్రాజెక్ట్ అన్ని కడితే తప్ప మిగులు జలాలు మనకు ఎన్ని పోతాడో తెలియవు అని చెప్పినా, నేను కట్టకూడదని చెప్పలే. ఒకటి. రెండోది ఏమంటే ఎందుకు అట్లా చెప్పానంటే ఇప్పుడు ఒక్క నిమిషం ఇప్పుడు ఈ ప్రాజెక్టు డిజైన్ చేసేదంతా కేవలం కాంట్రాక్టర్ల కోసమే చేస్తున్నారు. ఎందుకంటే సిడబ్ల్యూసి కానీ ట్రిబ్యునల్స్ మన ట్రిబ్యునల్స్ యొక్క అనుమతి లేకోకుండా ప్రాజెక్టులు నిర్మిస్తే పెట్టినటువంటి ఖర్చులు ఏమవుతాయి? తెలుగుదేశం ఒక నిమిషం రాయలసీమ ఎత్తిపోతల పథకం. వెరీ సారీ టు ఇంటరప్ట్ యు. మీరు ఇందాక రాజశేఖర రెడ్డి గారిని అద్భుతంగా పొగిడారు, చాలా సంతోషం. రాజశేఖర రెడ్డి గారి హయాంలో పోలవరం నిర్మాణం మొదలు పెట్టినప్పుడు కాలువలు చేశారు. ఓకే రమణ గారు, వేణుగోపాల్ రెడ్డి గారు మళ్ళీ మాట్లాడతాను మీతో. మానవతారాయ్ గారు రాజశేఖర రెడ్డి గారు ఒక్క నిమిషం అండి. రమణ గారు, వేణుగోపాల్ రెడ్డి గారు మళ్ళీ మాట్లాడతాను మీతో. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు సెంట్రల్ వాటర్ కమిషన్ పర్మిషన్ లేకుండా కాలువలు రమణ గారు, వేణుగోపాల్ రెడ్డి గారు ప్లీజ్ అప్పుడు ఏం చేశారు? ఒక్క నిమిషం వినండి. పర్మిషన్ ఉందా? పట్టిసీమకు పర్మిషన్ లేదు కదా, పురుషోత్తమకు లేదు కదా. రైట్ అండి, ఒక్క నిమిషం. వేణుగోపాల్ రెడ్డి గారు ప్లీజ్. వేణుగోపాల్ రెడ్డి గారు, రమణ గారు ఒక్క నిమిషం ఆగండి. దయచేసి మిగతా గెస్ట్లు కూడా మాట్లాడాల్సింది. ఒక్క నిమిషం ఆగండి. ఉపయోగపడతాయి తప్ప ప్రజలకేం ఉపయోగపడవు. ఇవి ఏటీఎం విమర్శించాలని ఏటీఎంలు అంటున్నారు కానీ ఒక్క నిమిషం. రమణ గారు ఇది ఏపీ జలాలకు సంబంధించిందే కాదు, ఏపీ తెలంగాణ జలాలకు సంబంధించినటువంటి జగడం. దయచేసి తెలంగాణ నాయకులు కూడా మాట్లాడివ్వండి. ఒక్క నిమిషం అండి. రమణ గారు వేణుగోపాల్ రెడ్డి గారు దయచేసి మీరు ఆగండి, ఒక నిమిషం ఆగండి. వేణుగోపాల్ రెడ్డి గారు ఒక నిమిషం ఆగండి. ఎస్ మానవతారాయ్ గారు. ఇప్పుడు రమణ గారు ఇందాక మాట్లాడుతూ సరే వారు అర్థం చేసుకోకపోతే నేనేం చేయాలి కానీ నాకు ఆ సోయి ఉంది. నేను దాదాపు 23 ఏళ్ళు దీంట్లో పనిచేసిన జాతీయ పార్టీ అని నాకు తెలుసు. కానీ మా కేసీఆర్ గారి పార్టీ మధ్యలో జాతీయ పార్టీ అయింది కాబట్టి ఆయన రాజకీయ ప్రయోజనాల కోసం, ఆయన స్వార్థం కోసం తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ ఉద్యమం పుట్టిందే, ఆయన ముఖ్యమంత్రి అయిందే నీళ్ల కోసం. ఆ నీళ్లను తెలంగాణ తేవటం కోసం ప్రాజెక్టులు రీడిజైన్ చేస్తే ఆయన డబ్బులు వస్తాయని కమిషన్ మీరు అన్నట్టే డబ్బులు వస్తాయని చెప్పి ఉన్న ప్రాజెక్టులు వదిలిపెట్టి ముక్కుడు ఉంటే తోక దగ్గర కట్టిండు. ఇప్పుడు ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టు మా దగ్గర ఉన్నది, 38,000 కోట్లు పెడితే అయిపోయేది. 100 మీటర్ల మేడిగడ్డ దగ్గర ఎత్తులో ఉన్న ప్రాజెక్టు గురుత్వాకర్షణ నీళ్లు పర్లానికి బారిద్ది కదా, గురుత్వాకర్షణ శక్తిని వదిలిపెట్టేసి 100 మీటర్ తమ్మిడిహట్టి దగ్గర వదిలిపెట్టేసి 100 మీటర్ల దిగువన మేడిగడ్డ దగ్గర కడతాండి ఆయన. కట్టిండు. ఏమైంది? కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయింది. కాబట్టి మేము ఏమంటే జాతీయ పార్టీ మీరు పెద్ద అని కూడా ఇది ఒకటి విచిత్రం ఏంటంటే వీళ్ళందరూ డాక్టరేట్లు ఉన్నారు, వివిధ రంగాల్లో నిపుణులు ఉన్నారండి. మీరే పెద్ద నిష్ణాతులు,
మీరే గొప్ప ఇంజనీర్లు, మా ఇంజనీర్ గారు అయితే కాళేశ్వరం కట్టిండు, కూలేశ్వరంగా మార్చిండు. కాబట్టి ఎదుటి వాళ్లకు అవగాహన లేదనటం మీ తెలివి తక్కువతనం, ఇంతకన్నా మూర్ఖత్వం ఇంకోటి లేదు. దయచేసి డిబేట్లో మాట్లాడేటప్పుడు ఏదైనా శాస్త్రీయబద్ధ అంశాలు చెప్పండి. ఇప్పుడు కృష్ణా జలాలు 71% తెలంగాణలో పారుతుంది. వాస్తవంగా మా ఓటా ఇప్పుడు ఎంత కోరుతున్నాం మేము కోర్టులో, కానీ బ్రిజేష్ కుమార్ దగ్గర ఎంత అడుగుతున్నాం మేము? 550 టీఎంసీలను ఇవ్వండి అని అడుగుతున్నాం. అది న్యాయబద్ధమైన వాడు. జాతీయ పార్టీ అంటే అక్కడ చూస్తూ ఉదాసీనంగా కేసీఆర్ గారు లెక్క జాతీయ పార్టీ పెట్టి ఉదాసీనంగా ఊరుకోదు కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ ఇచ్చిరమా లేదా? తెలంగాణకు అన్యాయం జరుగుతుందని తెలంగాణ ఇచ్చిరం, మీ దగ్గర నష్టపోయినప్పటికీ. కాబట్టి మా నాయకత్వం కూడా మా ప్రాంతంలో నీళ్లు ఆంధ్రాకు తరలిపోకుండా, మా ప్రాంతంలో ప్రాజెక్టులు భవిష్యత్తులో ఇట్లాంటి ఇబ్బందులు రాకుండా ఎవరి వాటా వాళ్ళు తేలాలి. ఇప్పుడు మేమేమంటున్నాం, బ్రిజేష్ కుమార్ దగ్గర 1005 టీఎంసీల నీళ్లు కృష్ణా జిల్లాలో పారితే మా ఓటా 750 టీఎంసీలు అంటున్నాం. ఎందుకంటే మా దగ్గర నుంచే పారుతుంది కాబట్టి. గోదావరిలో చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు, ఈరోజు 6000 టీఎంసీలు సముద్రంలో పోతుంది అంటున్నారు. అది ఎట్లా లెక్క కట్టారు తెలియదు చంద్రబాబు నాయుడు గారు. 1400 టీఎంసీలు, 1420 టీఎంసీలు అంటే అందులో కూడా మా వాటా ఎంత? 650 టీఎంసీలు. కాబట్టి మా కేసీఆర్ గారు ఏం చేసిందంటే ఉన్న ప్రాజెక్టులను పడుకోబెట్టి కోయిల సాగర్, భీమా, డిండి అన్ని ప్రాజెక్టులు పడుకోబెట్టి మా ఖమ్మం జిల్లాలో రాజీవ్ సాగర్, దుమ్ముగూడెం ప్రాజెక్టు, ఇందిరా సాగర్ ప్రాజెక్టులు 500 కోట్లు అయితే అవి పూర్తయ్యేది. ఆయకట్టు రైతాంగాన్ని నీళ్లు వచ్చాయి. దాన్ని కూడా డిజైన్ మారిస్తే ఇప్పుడు 35,000 కోట్లు అయింది. అది ఇంకా పూర్తి కాలేదు. కాళేశ్వరం అంతే ఉంది. తర్వాత ఈ దక్షిణ తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులు అంతే ఉన్నాయి. మేము ఏమంటున్నాం అంటే మాది జాతీయ పార్టీ అయినప్పటికీ, మేము అధికారంలో ఉన్నప్పటికీ జలాల్లో మీ నీళ్లు మీరు వాడుకోండి, మా నీళ్లు మేము వాడుకుంటాం. కాబట్టి తమ్ముడు తన వాడైనా ధర్మం చెప్పాలి. జాతీయ పార్టీలు చూస్తూ ఉదాసీనంగా కేసీఆర్ గారు జాతీయ పార్టీ పెట్టి ఆంధ్రాలో ఓట్ల కోసం చూసి చూడనట్టు తెలంగాణ రీడిజైన్ చేసిండు. నేనేమంటున్నా రోజా గారు, ఒక విషయం చాలా స్పష్టంగా మానవతరాయికి గానీ మిగతా పార్టీల నుంచి, అటు టీడీపీ నుంచి కానీ ఇటు వైఎస్ఆర్సీపీ నుంచి ఉన్నటువంటి పెద్దలకు కూడా మేము చెప్పేది ఏంటంటే, తెలంగాణ ప్రాంతంలో గోదావరి నది ప్రవహిస్తున్నది దాదాపుగా 19.18% ఆఫ్ మన బేసిన్ ప్రాంతంలో ప్రవహిస్తుంది. తెలంగాణ ప్రాంతంలో ఉమ్మడి రాష్ట్రంలో డిజైన్ చేసిన ప్రతి ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేసేటువంటి స్థానాల్లోనే డిజైన్ చేశారు. ఎందుకంటా ఉన్న మిత్రుడు తుమ్మిడియేటి వదగడితే అయిపోయేది అనేటువంటి విషయాన్ని పదే పదే మాట్లాడుతూ ఉన్నాడు. తుమ్మిడియేటి వద్ద ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంది, మహారాష్ట్రతో చేసుకున్నటువంటి ఒప్పందాలు ఏంది, ఎందుకు మహారాష్ట్ర అంగీకరించలేదు, దాని వెనకాల మునిగిపోతున్నటువంటి గ్రామాలకు ఇచ్చేటువంటి నష్టపరిహారం ఏందనే విషయంలో కేసీఆర్ గారు చాలా ఓవర్. వినండి మానవతరాయ్ గారు, మీరు గోదావరి నది ఒక్కదాన్ని మాత్రమే అనుసంధానం చేసి తుమ్మిడియేటి వద్ద కట్టాలనేటువంటి ప్రపోజల్ మీది. మా ప్రపోజల్ మేము మేడిగడ్డ దగ్గర కట్టడం వల్ల గోదావరి నదిని, దాని ఉపనది అయినటువంటి ప్రాణహితలు రెండింటిని కట్టుకోవడం వల్ల దాదాపుగా 240 టీఎంసీల నీళ్ళని వల్ల మనం ఒడిసి పట్టుకుంటున్నాం. వాళ్ళ హైదరాబాద్ కు మల్లన్న సాగర్ కావచ్చు, లేకపోతే రంగనాయక సాగర్ కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా చిన్నా చితక మనకు వచ్చినటువంటి రిజర్వాయర్స్ అన్ని కూడా దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 2100 పైచిలుకు చెరువులని మనం ఇవాళ నింపుకుంటున్నాం. గోదావరి నది అనేటువంటిది మన క్యాచ్మెంట్ ఏరియా, మన బేసిన్ లో ప్రవేశిస్తుంది 19% అయితే, ఆంధ్ర ప్రాంతంలో ప్రవేశిస్తుంది కేవలం 4%. కానీ వాళ్ళకున్న అడ్వాంటేజ్ ఏంది అనేటువంటిది కూడా మనం డిస్కషన్ చేయాల్సిన అవసరం ఉంది. అవన్నీ కూడా తర్వాత ఆంధ్రప్రదేశ్ తర్వాత పోతున్న నీళ్ళన్నీ కూడా సముద్రంలోకి పోతున్నాయి కాబట్టి అక్కడ పోలవరం అనేటువంటి ప్రాజెక్ట్ తీసుకొచ్చారు. మరి పోలవరం మీద ఉన్నటువంటి చిత్తశుద్ధి తెలంగాణ రాష్ట్రంలో కట్టాలన్నటువంటి తుమ్మడియేటి వద్ద ఎందుకు తట్టెడు మట్టి తీయలేకపోయింది? మరి మీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం, మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ఇదే బ్రదర్ వినండి, నేను మీకు డిస్టర్బ్ చేయలేదు కదా. ఐఎమ్ నాట్ డిస్టర్బ్. మీరు పరస్పరంగా విమర్శలు చేసుకుంటే ఈ నీటి వాటాల లెక్క తేలదు. దయచేసి ఏపీతో ఉన్నటువంటి మానవతరాయ్ గారు వినండి. ఏపీతో ఉన్నటువంటి వాటాకు సంబంధించి మాట్లాడదాము. అక్కడ ఎందుకు అభ్యంతరం చెప్తున్నారు, మనకు రావాల్సినటువంటి వాటా ఏంటి, వాళ్ళకి వెళ్ళవలసినటువంటి వాటా ఏంటి అనేది మీరు మాట్లాడండి. అంతేకాని కేసీఆర్ ప్రభుత్వము, తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అయినా కూడా నదుల అనుసంధానం చేయాలని అంటుంది. నేనేమంటున్నా రోజా గారు, గోదావరి నది అనేటువంటిది కేవలం తెలంగాణకేనో లేకపోతే ఆంధ్రప్రదేశ్ కో సొత్తు కాదండి. ఇది 7 రాష్ట్రాల్లో ప్రవహిస్తుంది. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంతో పాటు మధ్యప్రదేశ్ లో, మహారాష్ట్రలో,
అట్లాగే ఒడిస్సాలో ఇటు కర్ణాటకలో కూడా 1% ప్రవహిస్తుంది. కర్ణాటకలో ప్రవహించడం వల్లనే కదా మేడం మంజీరా నది నుంచి వచ్చేటువంటి నీళ్లు గోదావరి నీళ్ళు, అవి కృష్ణా నీళ్ళు అనుకుంటారు చాలా మంది. ఆ గోదావరి నీళ్ళ విషయంలో కూడా మనకు అన్యాయం జరిగింది కదండి, మంజీరా నది విషయంలో కూడా. సో నేనేమంటా ఉన్నామంటే మా ఇంటెన్షన్, మానవతరాయ్ గారు, మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణకు తీవ్రమైనటువంటి అన్యాయం చేసిండ్రు, అది వాస్తవం. తెలంగాణకు జరిగింది నష్టం. వినండి brother, నేనేమంటున్నా? ఎస్ రమణ ఇప్పుడు గారు కూడా రోజా గారు ఒక్క నిమిషం నన్ను ఫినిష్ చేయని brother. పాచితకాయ ఏమంటున్నా? ఉద్యమంలో నువ్వేమో మానవతరాయ్ గారు కాదండి, కరెక్ట్ మాట్లాడారు కదా ఏదైనా. ఎస్ ఏమంటున్నా? ఓకే అరే 10 ఏళ్ళు మీరు అరే వినండి బ్రదర్, గోదావరి నది మీద ఇప్పుడు మీరు వాడుకొని మాట్లాడితే నీళ్ళ నేను కారణం ఏది చెప్పండి. పడుతుంది మీలాగా మాట్లాడలేరు. కృష్ణా గోదావరిలో మీరు ఏం ఒక్క నిమిషం మానవతరాయ్ గారు ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి మేడం, మనకు మానవతరాయ్ గారు ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. ఇది బ్రదర్, ఇప్పుడు నేనేమంటున్నా, పూర్తి చేస్తుంటే ఇక్కడ కళ్ళు మూసుకొని సహకరించారు మీరు. ఓకే, వైఎస్ఆర్సీపీ పార్టీ అయినా అక్కడ టీడీపీ పార్టీ అయినా కూడా రెండు పార్టీల ప్రతినిధులు ఎంత సౌఖ్యంగా, ఎంత అనుకూలంగా, ఎంత అండర్స్టాండింగ్ తో ఆ ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల గురించి మాట్లాడుతా ఉన్నారు. మా దౌర్భాగ్యం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ రెండు కూడా తెలంగాణ ప్రయోజనాల గురించి మాట్లాడాల్సింది పోయి ఇవాళ అధికార పార్టీ ఏమో మరో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులకు వత్తాసుగా మాట్లాడడం, తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేయడం అనేటువంటి దేనికి సంకేతం? తెలంగాణ ఇవాళ మీరు తెలంగాణ అన్యాయం చేయడానికే ఉన్నారా? రైట్, దీనికి వేణుగోపాల్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఎస్ వేణుగోపాల్ రెడ్డి గారు ఒక్క నిమిషం. దత్తాత్రేయ గారు మీరు ఒక్క నిమిషం ఆగండి. ఎస్ మానవతరాయ్ గారు మానవతరాయ్ గారు ఒక్క నిమిషం అండి. వేణుగోపాల్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. తప్పు చేసి వీళ్ళు తెలంగాణకు ద్రోహం చేసి జగన్మోహన్ రెడ్డితో కలిసి తిరిగి తెలంగాణకు ద్రోహం చేసి చేపల కూరలు తాకట్టు ఒక్క పెట్టారు. నిమిషం మానవతరాయ్ గారు. ఎస్ రాష్ట్రంలో ఉన్న రెండేళ్లు మేము, రెండేళ్లు వాళ్ళు కలవకూడదా? అన్ని కనుక్కున్నది మేము, అన్ని ఆపింది మాట్లాడుకోకూడదా? మేము. దత్తాత్రేయ గారు దయచేసి ఆగండి ఒక్క నిమిషం. ఎస్ వేణుగోపాల్ రెడ్డి గారు. కేసీఆర్ తిరిగినాడని మీరు ఇప్పుడు చంద్రబాబు నాయుడుతో తిరుగుతున్నాడు బ్రదర్. ఓకే వేణుగోపాల్ రెడ్డి గారు. తిరిగినాడని ఇప్పుడు మీరు చంద్రబాబు నాయుడుతో తిరుగుతున్నారా? చంద్రబాబు నాయుడు తిరగాల్సిన తిరిగితే మేము ఎందుకు ఆపుతాం అంటున్నా. వినండి ఒక్క నిమిషం. దయచేసి వినండి. మానవతరాయ్ గారు రమణ గారు మా ఓటా 750 రమణ గారు. ఎందుకు పాటిస్తాం మేము? మానవతరాయ్ గారు ఒక్క నిమిషం. వేణుగోపాల్ రెడ్డి గారు బిర్యానీలు, ఇరానీ చాయలు, చేపల కూర తిని మా నీడ తాకట్టు పెట్టేవాళ్ళం కాదు. ఒక్క నిమిషం మాట్లాడండి. ఒక్క నిమిషం అండి. మానవతరాయ్ గారు దయచేసి ఆగండి. అన్నదమ్ములకు కలుసుందాం కానీ ఎవరి ఓటా వాళ్ళకి తేలాలన్నది రేవంత్ రెడ్డి గారి విధానం. రైట్ ఓకే వేణుగోపాల్ రెడ్డి గారు. ఎస్ అడగండమ్మా. ఎస్ కావాలని చెప్పి ఇక్కడ గురు శిష్యుల సంబంధాన్ని తెర మీదకి తీసుకొస్తున్నారు కావాలనే. అందుకోసమనే ఏపీకి అండ్ మోర్ ఓవర్ అక్కడ అలయన్స్లో ఉంది కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ, కాబట్టి మీకు ఫేవర్ చేస్తుంది బీజేపీ అని చెప్పేది ఇక్కడ తెలంగాణ వాళ్ళు విమర్శిస్తున్నటువంటిది. ఒక విషయం ఏంటంటే అమ్మా, రాజకీయాలు గురుశిష్య సంబంధాలు ఏమి ఉండవు. రేవంత్ రెడ్డి గారు ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. గతంలో ఇద్దరు కూడా, ఆయన కూడా తెలుగుదేశంలో పనిచేసిన నేపథ్యం ఉంది, అలాగే కేసీఆర్ గారు కూడా నేపథ్యం ఉంది. వారి యొక్క పొలిటికల్ ఎగ్జిస్టెన్స్ ని, వారి యొక్క భవిష్యత్తుని, వారి రాష్ట్రాల యొక్క భవిష్యత్తుని వాళ్ళు కాపాడుకుంటేనే వాళ్ళకి మనుగడ ఉంటుంది. అంత మాత్రాన ఎప్పుడో కలిసి ఉన్నాం, పరిచయం, గురు శిష్య బంధం మీద రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టేసే పరిస్థితి రేవంత్ రెడ్డి గారికి ఉంటుందని నేను అనుకోను. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ బంధాన్ని దృష్టిలో పెట్టుకుని ఆంధ్ర రాష్ట్రానికి ఆయన ఆలోచనలు భిన్నంగా అయితే ఏమీ సాగవు. ఆయన ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని మాట్లాడతాడు. ఇక కేంద్ర సహకారం అంటారా, ఈవేళ కేంద్రం సహకారం తీసుకోవటం అనేది అదేమి ఇది తప్పేం కాదు. ఇది ఏ రాష్ట్రం అయినా సరే కేంద్ర సహకారం తీసుకుంటుంది. ఆ సహకారాలు అందుకోవడంలోని అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాల యొక్క విధానాలు కానీ, ప్రభుత్వం కేంద్రంతో సాగిస్తున్న సత్సంబంధాల మీద కొద్దిపాటి ప్రభావం చూపించవచ్చు. అంత మాత్రాన మనం అడిగేటటువంటి లేదా చేసేటటువంటి ప్రోగ్రామ్స్ లో, డిజైనింగ్ లో ఏమాత్రం హేతుబద్ధత, న్యాయబద్ధత లేకపోతే గుడ్డిగా కేంద్ర ప్రభుత్వాలు కూడా అనుమతి ఇచ్చేవి కదా. అలా అయితే గతంలో చాలా సందర్భాల్లో మా ఆంధ్ర రాష్ట్రంలో కదా, ఇతర రాష్ట్రాల్లో కూడా కేంద్రంలోని సంయోజితం ఉన్నటువంటి ప్రభుత్వాలు కేంద్ర చాలా కొయిలేషన్ గవర్నమెంట్స్ చాలా చూసాం మనం ఆఫ్టర్ జనతా ఎక్స్పెరిమెంట్. అది జరుగుతున్నప్పుడు ఎప్పుడూ కూడా ఆ రాష్ట్రాలకు పూర్తిగా పద్ధతిగా కేంద్రాలు వ్యవహరించిన తీరు కూడా లేదు. అయితే ఆంధ్ర రాష్ట్రం కూడా ఏమి మినహాయింపు కాదు. అవన్నీ కూడా ఊరికే రాజకీయంగా బురద జల్లుకోవడానికి, ప్రత్యర్థి పార్టీలని తగ్గించడానికి చేసేటువంటి ప్రయత్నాలే తప్ప అవి వాస్తవాలు అయితే కాదు, ఖచ్చితంగా చెప్పగలుగుతాం. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ ఇందాక కూడా చెప్పిన పాయింటే మళ్ళీ చెప్తాం. జల వనరుల్ని సద్వినియోగపరచుకోవడంలోనే ఆయా రాష్ట్రాలకు ఉన్నటువంటి హక్కులు ఏదైతే ఉన్నాయో, ఇప్పుడు ప్రజావతి ట్రిబ్యునల్లో ఎంత ఇచ్చారని షేర్స్ గురించి చెప్తా ఉన్నారు. అవి దాటి కూడా, అంటే చట్టాన్ని ఉల్లంఘించమని నేను చెప్పట్లేదు, సహజ న్యాయం అనేది ఒకటి ఉంటుంది. ఈవెన్ ఇన్ లా ఆల్సో వాట్ ఎక్స్పర్ట్ సేస్ దట్ ఇఫ్ ద లా డస్ నాట్ స్పీక్ ఫర్ ఎవ్రీథింగ్,
నేను అదే మాట్లాడాను. సిచ్యువేషన్స్ అండ్ సమ్ లా డస్ నాట్ స్పీక్, దేర్ జనరల్ లా అప్లైస్. ఎక్కడైతే చట్టం కొన్ని అంశాలను స్పృశించదో అక్కడ సహజ న్యాయం అనేది అమలు జరుగుతుంది. ఆ సహజ న్యాయం అనేది ఎవరు కూడా ప్రజల యొక్క అవసరాలని అతీతంగా అయితే ఉండదు. రైట్. ఇక్కడ నాయకులందరూ కూడా ఆలోచించాల్సింది ఏంటంటే కేసీఆర్ గారు కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు, నేను తెలుగుదేశం వాడిని కాబట్టి చంద్రబాబు నాయుడు గారి గురించి ఏ ఒక్క విషయం పాజిటివ్ గా చెప్పినా మీ నాయకుడిని మీరు పొగుడుకుంటారు అంటారే గాని డెఫినెట్ గా ఆయన విజన్ తో ఉన్నటువంటి నాయకుడు, ప్రజల అవసరాలు దృష్టిలో పెట్టిన నాయకుడు. ప్రతి రాజకీయ పార్టీలు కూడా ఒక పర్సంటేజ్ వారి యొక్క పార్టీని పెంచుకోవడానికి, వారి యొక్క అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడానికి కొంత ప్రయత్నాలు జరుగుతాయి. కానీ ఆ పర్సంటేజ్ చంద్రబాబు నాయుడు గారి దగ్గర తక్కువ, ప్రజా ప్రయోజనాలకు ఎక్కువ పెట్టేసే వ్యక్తి. రైట్. ఆయన మీద ఆ విమర్శలు కూడా ఆయన ఓడిపోయిన ప్రతిసారి కూడా ప్రచార మాధ్యమాల్లో వాళ్ళు తెలుసుకోవాలి. ఒకరిపైన వస్తుంది. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఎస్. రాజకీయ ముఖ్యమంత్రి అధికారంలో కావడం ఉన్నప్పుడు కోసం ప్రజల్ని నీళ్ళ విషయంలో అంటాడు, మాట్లాడటం సరైన పద్ధతి కాదు. పార్టీని పట్టించుకోవడం. నేను మాట్లాడినవాడు మీరు మాట్లాడుతున్న సేపు మేము విన్నాం కదా, Right, చెవులకే right, పని right. చెప్పాం. అధికారంలో ఉన్నప్పుడేమో ప్రజలు అంటాడు, అధికారం పోతే పార్టీ అంటాడు అనే విమర్శ ఈవేళ కూడా చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది. అంటే పార్టీ కన్నా ప్రజలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేటువంటి నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాలు రుజువు కాబట్టాడు. Right, వల్ల okay. ఈ సంబంధాలు, రిలేషన్స్ అన్ని కన్నా ప్రజా అవసరాలు ఏమున్నాయి, ఈ వీటి గురించి ఆయన ఎక్కువ ఆలోచన. ఆ రకంగా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఒప్పించగలుగుతున్నాడు కొన్ని విషయాలు. ఓకే. రైట్ అండి. ఒప్పించగలుగుతున్నారు కాబట్టి కొన్ని అనుమతులు మనకు ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఓకే. అంతవరకు నేను చెప్పగలుగుతాను. థ్యాంక్ యూ సో మచ్ రోజా వేణుగోపాల్ రెడ్డి గారు. గారు. ఎస్, రమణ గారు, మనకి టైం లేదండి. రైట్, మానవతారాయ్ గారు, దత్తాత్రేయ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్, ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.